హలో ఎవ్రీవన్. ఇవాల్టిలో మనం స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ యొక్క క్రాష్ కోర్స్ అయితే చూడబోతున్నాం. సో, ఈ క్రాష్ కోర్స్‌లో మనం స్ప్రింగ్ అంటే ఏంటి? ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని మనం ఎందుకోసం ఇంట్రొడ్యూస్ చేశారు? ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఏంటి? సో, వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం అన్నట్టు గైస్. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఈ స్ప్రింగ్ అంటే ఏంటి? ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని ఎందుకోసం ఇంట్రొడ్యూస్ చేశారన్న దాని గురించి ఒక డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చూద్దాం గైస్. ఓకే. సో, నేను బేసిక్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో, ఫస్ట్ మనకి జావా ఎడిషన్స్‌లో వి హావ్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిషన్స్ గైస్. ఓకేనా? ఒకటేంటంటే జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎస్సీ అంటాం. ఆ తర్వాత జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్. దాన్ని మనం జావా డబ్ల్యూ అనొచ్చును, జే2డబ్ల్యూ అని చెప్పొచ్చునన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ జావా మైక్రో ఎడిషన్. దాన్ని మనం జే2ఎంఈ అనొచ్చును, జేఎంఈ అని కూడా అనొచ్చును. ఓకే. సో, మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిషన్స్ అయితే మనకి జావాలో ఉంది గైస్. ఓకే. సో, జావా స్టాండర్డ్ ఎడిషన్‌లో మనం ఎటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేస్తామంటే, వి యూజువల్లీ డెవలప్ అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. సో, స్టాండ్ అలోన్ అంటే ఏంటి బ్రో అనేది మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చును గైస్. ఓకేనా? సో, ఈ స్టాండ్ అలోన్ అంటే ఏంటంటే, బేసిక్‌గా మనం ఎటువంటి సర్వర్‌తో ఇంటరాక్షన్ లేని, ఎటువంటి డీబీతో ఇంటరాక్షన్ లేని అప్లికేషన్స్ అన్నీ కూడా మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం గైస్. ఓకేనా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన డెస్క్‌టాప్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ఉండే కాలిక్యులేటర్ అప్లికేషన్. దాన్ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటూ ఉంటాం గైస్. ఓకేనా? సో, ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈస్ అన్ జీయూఐ అప్లికేషన్ అంటాం. ఓకేనా? దట్ ఈస్ లైక్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్. ఓకే. అండ్ జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ఏదైతే ఉందో జే2డబ్ల్యూ. సో, ఈ ఎడిషన్ యూజ్ చేసి మనం ఎటువంటి అప్లికేషన్ డెవలప్ చేస్తామంటే, సర్వర్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తా ఉంటాం. సో, వి యూజువల్లీ డెవలప్ అండ్ వెబ్ అప్లికేషన్ సింపుల్‌గా చెప్పాలంటే. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, అటువంటి వెబ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ యూజ్ చేసి మనం డెవలప్ చేస్తామన్నట్టు. ఓకేనా? ఆల్రైట్ గైస్. మనం ఇప్పుడు థర్డ్ ఎడిషన్ అంటే ఈ జావా మైక్రో ఎడిషన్ ఏదైతే ఉందో, ఈ ఎడిషన్ యూజ్ చేసి మనం ఎటువంటి అప్లికేషన్ డెవలప్ చేస్తామంటే, వి యూజువల్లీ డెవలప్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. సో, మనం రియల్ టైమ్‌లో చూస్తూనే ఉంటాం గైస్. ఇప్పుడు కూడా మనం ఏదన్నా బేసిక్ మొబైల్ ఫోన్స్ తీసుకున్నా, స్మార్ట్ ఫోన్స్ తీసుకున్నా, సో, అందులో మనం ఏదన్నా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గేమింగ్ అప్లికేషన్. స్టార్టింగ్‌లో మనకి జావా లోగో అనేది వస్తూనే ఉంటుంది ఇంకా కూడా. సో, అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ బిల్ట్ బై యూజింగ్ జావా విత్ అన్ మైక్రో ఎడిషన్. ఓకేనా గైస్? ఐ హోప్ మీకు ఈ ఎడిషన్స్ గురించి మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను గైస్. సో, ఈ ఎడిషన్స్‌కి అండ్ దెన్ మన యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌కి ఏంటి బ్రో యాక్చువల్ కనెక్షన్? దీనికి దానికి ఏం సంబంధం అనేది ఖచ్చితంగా డౌట్ రావచ్చును గైస్. అండ్ హియర్ ఇస్ యాక్చువల్ కాన్సెప్ట్ గైస్. మనం ఏదైతే జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ఉందో, సో, దీనివల్లే మనం స్ప్రింగ్ బూట్‌కి మారాల్సొచ్చింది. స్ప్రింగ్ బూట్‌కి మూవ్ అవ్వాల్సొచ్చిందన్నట్టు. సో, మూవ్ అవ్వాల్సొచ్చిందంటే ఖచ్చితంగా మనకి జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌లో ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఓకేనా? సో, మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంది. అందువల్లే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్‌కి మూవ్ అయ్యామన్నట్టు. స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌కి మూవ్ అయ్యామన్నట్టు. సో, ఆ డ్రాబ్యాక్ ఏంటి అనేది మనం మెల్లిగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం జే2డబ్ల్యూలో ఉండే యాక్చువల్ అడ్వాంటేజెస్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? ప్రోస్‌లో చూసామంటే ఈ ఎంటర్‌ప్రైజ్ జావా ఎడిషన్ అనేది ఇట్ ఈస్ అన్ కంప్లీట్‌లీ కోర్ జావా గైస్. ఓకేనా? సో, ఈ కోర్ జావాతో పాటు we will be having a powerful set of libraries and APIs. సో, ఈ పవర్‌ఫుల్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఏపీఐస్ యూజ్ చేసుకొని, వి క్యాన్ ఏబుల్ టు బిల్డ్ అన్ ఔట్‌స్టాండింగ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ సమ్ అదర్ బిజినెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకే. సో, లెట్స్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్. అదే కదా మనకి ముఖ్యంగా కావాల్సింది. సో, ఇక్కడ డిసడ్వాంటేజ్ చూసామంటే, మనం డెవలప్ చేసే ఎటువంటి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అయినా సరే, వి విల్ బి యూజింగ్ అన్ ఈజేబీ. ఓకేనా? సో, ఈజేబీ మీన్స్ ఇట్స్ అన్ ఎంటర్‌ప్రైజ్ జావా బీన్. సో, ఇక్కడ జావా బీన్ అంటే ఏంటంటే, ఇట్స్ అన్ సింపుల్ ఆబ్జెక్ట్ గైస్. ఓకేనా? సో, ఈ ఈజేబీ ఫీచర్ ఏంటంటే, మనం రియల్ టైమ్‌లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు వి విల్ బి హావింగ్ అన్ లాట్ ఆఫ్ క్లాసెస్ అండ్ లాట్ ఆఫ్ ఇంటర్‌ఫేసెస్ అండ్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకేనా? సో, ప్రతి ఒక్క క్లాసెస్ అన్నిటికి కూడా మనం ఓన్‌గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కంటే, వి విల్ బి రిక్వెస్టింగ్ అన్ రిఫరెన్స్. సో, ఆ క్లాస్ యొక్క రిఫరెన్స్‌ని క్రియేట్ చేస్తేనే సరిపోతుంది. ఈ ఈజేబీ ఏదైతే ఉందో, అది మనకి ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తుందన్నట్టు. ఓకేనా? దానికోసం వి షుడ్ హావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ క్లాసెస్ అన్నట్టు. ఓకేనా? అవన్నీ క్రియేట్ చేసుకుంటేనే వి కెన్ ఏబుల్ టు యూజ్ అన్ ఈజేబీ ఫ్యూచర్. కానీ ఇక్కడేంటంటే ఈజేబీ వర్షన్ 1 అండ్ 2 ఏదైతే ఉందో అవన్నీ కూడా హైలీ కాంప్లెక్స్ అన్నట్టు. ఓకేనా? ఇనిషియల్ వర్షన్ ఆఫ్ జేడబ్ల్యూ అంటే జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ఏదైతే ఉందో, అందులో ఈ ఈజేబీ ఫీచర్ అనేది ఇట్స్ లైక్ ఎన్ హైలీ కాంప్లెక్స్ వన్. సో, ఈవెన్ దో మనకి అదొక ఫీచర్ అయినా సరే, దాన్ని యూజ్ చేసుకోవడానికి వి హావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ క్లాసెస్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలన్నట్టు. సో, అందువల్ల ఈ ఈజేబీ
ఈజేపీ ఏదైతే ఉందో దాన్ని మనం క్రియేట్ చేసినా గానీ ఐ మీన్ ఫ్యూచర్‌ని యూజ్ చేసుకొని ట్రై చేసినా గానీ మనకి పూర్ పెర్ఫార్మన్సే ఉంటుందన్నట్టు. వి వోంట్ బి హావింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మన్స్. సో మనం ఈజేపీ ఫ్యూచర్ ఏదైతే యూజ్ చేసుంటామో, ఏ క్లాసెస్‌లో యూజ్ చేసుంటామో, ఆ క్లాసెస్ అన్నీ కూడా ఇట్ విల్ రెండర్ వెరీ స్లోలీ. ఓకేనా? వెన్ వి కంపేరింగ్ టు అదర్ క్లాసెస్. ఓకే. సో ఈ ఈ ఈ ఎంటర్‌ప్రైజ్డ్ జావా బీన్ ఏదైతే ఫ్యూచర్ ఉందో దీనివల్లే మనకొచ్చి ఈ ఈజేబీ ఐ మీన్ దీనివల్ల మనకేంటంటే పెద్ద ప్రాబ్లమ్ అన్నట్టు ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌లో. ఓకేనా? సో ఇది అండర్‌స్టాండ్ చేసుకున్న మిస్టర్ సర్ జాన్సన్ గారు ఏం చేశారంటే, ఈజ్ వన్ ఆఫ్ వెరీ గుడ్ డెవలపర్. ఏం చేశారంటే హి ఇంట్రొడ్యూస్డ్ ద కాన్సెప్ట్ కాల్డ్ J2EE డెవలప్‌మెంట్ విత్ ఈజేబీ. ఓకే. సో ఈ ఈజేబీ కాన్సెప్టే లేకుండా వి కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ బీన్స్. బట్ హౌ వి కెన్ డూ దట్? సో ఆ ఫ్యూచర్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందే సర్ జాన్సన్. ఓకేనా? సో ఈయన 2014లో ఇంట్రొడ్యూస్ చేశారు. దట్స్ వాట్ ద కాన్సెప్ట్ కాల్డ్ స్ప్రింగ్. ఓకే. సో ఇక్కడొచ్చిందా మనకి ఆ కాన్సెప్ట్ కాల్డ్ స్ప్రింగ్. సో 2014లోనే స్ప్రింగ్ 1.0 అనే ఒక వెర్షన్‌తో స్ప్రింగ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారన్నట్టు, స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని. అందులో ఈయన ఏం చేశారంటే J2EEని వితౌట్ ఈజేబీ ఫీచర్ లేకుండా, ఎంటర్‌ప్రైజ్ జావా బీన్ ఫీచర్ లేకుండా మనం బీన్స్ క్రియేట్ చేయొచ్చును. బట్ వి హావ్ అన్ ఆల్టర్‌నేటివ్ వే. ఓకేనా? సో దాంతో పాటు ఇంట్రొడ్యూస్ చేసిందా ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? సో అదెలా క్రియేట్ చేసిండ్రు? ఈజేబీ లేకుండా మనం బీన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చునంటే వి క్యాన్. ఓకేనా? మనం ఎలా బీన్స్ క్రియేట్ చేయొచ్చునంటే వి క్యాన్ ఏబుల్ టు క్రియేట్ యూజింగ్ పోజోస్. ఓకేనా? సో జావా బీన్స్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ పోజోస్. సో పోజోస్ ఈస్ బేసికలీ అండ్ ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్. సో దాన్ని యూజ్ చేసుకొని వి కెన్ ఏబుల్ టు డెవలప్ అండ్ జావా బీన్స్. మనం ఈజీగా జావా బీన్స్ అనేది క్రియేట్ చేయొచ్చునన్నట్టు. ఓకేనా? సో మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మీకిక్కడ. సో యాక్చువల్‌గా ఏంటంటే మనం ఆల్రెడీ ఐ మీన్ ఇక్కడ స్ప్రింగ్ 1.0లో ఏదైతే ఉందో మనకొచ్చిన ఫ్యూచర్ అంటే వితౌట్ ఈజేపీ. సో సేమ్ ఫ్యూచర్‌ని ఎందువల్ల జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారని డౌట్ రావచ్చింది గైస్ మీకు. డెఫినిట్‌గా మీకు ఆ డౌట్ వస్తుంది. ఓకేనా? సో బేసిక్ ఏంటంటే ఎంటర్‌ప్రైజ్ జావా ఎడిషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ బిలాంగింగ్ టు సన్ మైక్రో సిస్టమ్. ఓకేనా? సో సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళదా మన జావా అనేది. ఓకే. సో వాళ్ళు ఎందువల్ల మనకి ఈ వితౌట్ ఈజేబీ అనే ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేయలేదని మీకు ఖచ్చితంగా డౌట్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ చూసారంటే ఫ్రమ్ 1999 నుంచి 1.2 అనే వెర్షన్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు J2EEని. ఫ్రమ్ థాట్ టు 2013 వరకు కూడా దర్ ఈస్ నో ఓవర్ ఇంప్లిమెంటేషన్. స్టిల్ ఈజేపీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తున్నారు. ఈవెన్ దో దట్ ఈస్ కాంప్లెక్స్. బట్ 2014 వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్విచింగ్ ఇంటూ అండ్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ మూవ్ అయ్యే కొందికి సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళకి ఒక క్యూరియాసిటీ వచ్చిందన్నట్టు. సో ఎందువల్ల అందరూ స్ప్రింగ్‌కి మూవ్ అయిపోతున్నారని అనలైజ్ చేస్తే సర్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే దే యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ వెబ్ అప్లికేషన్స్ వితౌట్ ఈజేబీ. సో అది ఎలా అనేది కనుక్కున్న తర్వాత సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఫ్రమ్ వర్షన్ 1. ఐ మీన్ ఫ్రమ్ వర్షన్ 5. సో ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ 5 నుంచి అయితే ఫ్రమ్ 2016 వాళ్ళు కూడా ఈజేబీ లేకుండా పోజోస్ ద్వారానే మనం ఎంటర్‌ప్రైజ్డ్ జావా బీన్స్ అనేది జావా బీన్స్ అనేది క్రియేట్ చేసుకునేలాగా ఒక ఫీచర్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారన్నట్టు. సిమిలర్ టు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది 2006 లోపలికే 2004 అండ్ 2005 లోపలికి ఏమైందంటే స్ప్రింగ్ బూట్ అనేది ఇట్ వెంట్స్ లైక్ వెరీ హై. మార్కెట్‌లో చాలా పెద్దగా రీచ్ అయిపోయిందన్నట్టు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది అప్పటికే. 1 ఆర్ 2 ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ లోపలే మనకి స్ప్రింగ్ అనేది అంత పాపులర్ అయిపోయిందన్నట్టు. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని అందరూ ఇష్టపడిపోయారన్నట్టు ఈజేబీ ఫీచర్ వల్ల. సో బికాస్ మనం ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నా సరే వి డజంట్ వాంట్ టు యూజ్ ఎన్ ఈజేబీ ఫీచర్ టు గెట్ అండ్ ఆటో బీన్స్. మనం డైరెక్ట్‌గా పోజోస్ యూజ్ చేసుకొని పోజోస్ యూజ్ చేసుకొని వి కెన్ ఏబుల్ టు జనరేట్ అండ్ జావా బీన్స్ కదా! సో అందువల్లనే ఈ స్ప్రింగ్‌ని అంతగా ప్రతి ఒక్కరు దే షోన్ ఇంట్రెస్ట్ టు యూజ్ ద స్ప్రింగ్. ఓకేనా? స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేయడం అలవాటు పడిపోయారన్నట్టు. ఓకేనా? సో బేసిక్‌గా దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ గైస్. ఓకేనా? ఇప్పటికే మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఈస్ దట్ ఓన్లీ వన్ ఫీచర్ విచ్ హెల్ప్స్ టు మేక్ స్ప్రింగ్ టు హై ఇన్ ద మార్కెట్ అని అడిగితే మాత్రం డెఫినెట్‌లీ నాట్. అంటే ఈ ఈజేపీ ఫీచర్ వల్లనే అని అడిగితే మాత్రం డెఫినెట్‌గా కాదు గైస్. వి హావ్ మల్టిపుల్ అదర్ ఫీచర్స్. సో ఈ స్ప్రింగ్ బూట్‌లో చూసారంటే మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తామో ఆ అప్లికేషన్‌లో ఆల్రెడీ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఇంటర్నల్‌గానే ఉంటుందన్నట్టు. ఇట్ డజంట్ వాంట్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్. మనం డైరెక్ట్‌గా మనకు కావాల్సిన కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి డిప్లాయ్ చేసి పోతా ఉండొచ్చు డైరెక్ట్‌గా. అండ్ ఆల్సో మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏదైతే డిపెండెన్సీస్ ఉంటుందో లెట్స్ సే మనం ఏదైనా కొత్త డిపెండెన్సీ యాడ్ చేయాలనుకోండి. ఆ డిపెండెన్సీస్ మనం ఫైల్‌లో యాడ్ చేస్తే సరిపోతుందన్నట్టు.
ఆ డిపెండెన్సీ ఫైల్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ pom.xml. సో, ఆ pom.xml ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అన్ని కూడా మీకు చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్‌కమింగ్ సెషన్స్‌లో. జస్ట్ ఇమాజిన్ దట్ ఓకేనా. మనకొక డిపెండెన్సీకి సంబంధించిన ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్‌లో మనకి ఏ డిపెండెన్సీ కావాలో ఆ డిపెండెన్సీని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్‌గా మన మన మావెన్ డిపెండెన్సీస్ ఏదైతే ఉంటుందో, మన స్ప్రింగ్ బూట్ డిపెండెన్సీస్ ఏదైతే ఉంటుందో, అందులో మనకు కావాల్సిన జార్ ఫైల్స్‌ని ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ చేసుకుంటుందనంట. ఓకేనా. ఆల్ జార్ ఫైల్స్ అండ్ ప్లగిన్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఆటో కాన్ఫిగర్డ్ అన్నట్టు. మనకు కావాల్సింది యాడ్ చేస్తే చాలు ఇట్ విల్ ఆటోమేటికల్లీ డౌన్‌లోడ్. ఓకేనా. డౌన్‌లోడ్ చేసి దాని యొక్క జార్ ఫైల్స్‌లో యాడ్ చేసుకునేస్తుందన్నట్టు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బై డిఫాల్ట్ స్ప్రింగ్ బూట్‌లో మనకేమొస్తుందంటే, వి విల్ బి హావింగ్ అన్ ఎంబెడెడ్ టామ్‌క్యాట్ సర్వర్. మనం ఎటువంటి ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసినా సరే, వి విల్ బి హావింగ్ అన్ ఎంబెడెడ్ టామ్‌క్యాట్ సర్వర్. సో, ఈ ఎంబెడెడ్ టామ్‌క్యాట్ సర్వర్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, మన అప్లికేషన్‌ని ఎటువంటి సర్వర్ లేకుండా డైరెక్ట్‌గా మన బ్రౌజర్‌లో ఈ టామ్‌క్యాట్ సర్వర్ యూజ్ చేసుకొని ఎంబెడెడ్ టామ్‌క్యాట్ సర్వర్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చునన్నట్టు. లెట్స్ సే ఇప్పుడు మనం రియాక్ట్ జేఎస్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసినా సరే, మనం నోడ్ జేఎస్ అనే సర్వర్‌ని ఎన్విరాన్మెంట్ సర్వర్‌ని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సర్వర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్ అండర్ సర్వర్. ఓకేనా. బట్ మన స్ప్రింగ్ బూట్‌లో అలా కాదు. ఓకేనా. మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇట్ విల్ డైరెక్ట్‌లీ స్టార్ట్ రన్నింగ్ ఫ్రమ్ ద సర్వర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనకి ఇన్‌బిల్ట్‌గానే మనకి టామ్‌క్యాట్ సర్వర్ అనేది ఉంటుందన్నట్టు. ఓకే. దీస్ ఆర్ ఆల్ లైక్ వెరీ ఫ్యూ అడ్వాంటేజెస్ గైస్. మనకి ఇంకా ప్లెంటీ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంది. అండ్ ఆల్సో మీకు నేను ఇందాక స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పాను. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ అని చెప్పాను. అసలు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ 2 ఒకటేనా? లేదంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏదైనా ఉందా అని అడిగితే లైక్ బోత్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ గైస్. ఓకేనా. యాస్ ఎ డెవలపర్ ఏంటంటే మనం వి విల్ బి డెవలపింగ్ అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్. మనం స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటాం. బట్ స్ప్రింగ్ బూట్ ఈస్ సంథింగ్ ఇట్ విల్ బి ప్రొవైడింగ్ అన్ అప్లికేషన్ విత్ ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ అనొచ్చును. అంటే మనం డైరెక్ట్‌గా ఆ అప్లికేషన్‌ని ఆహ్, యూనో ఇనిషియలైజ్ చేసుకున్న వెంటనే మనం దాన్ని డైరెక్ట్‌గా ప్రొడక్షన్ కూడా మూవ్ చేయొచ్చును. ఎందుకంటే ఆల్ కాన్ఫిగరేషన్స్ విల్ బి హ్యాండిల్డ్ బై స్ప్రింగ్ బూట్. ఓకేనా. సో, ఇన్ బిట్వీన్ స్ప్రింగ్ బూట్ ఏదైతే ఉందో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫీచర్స్ అన్నట్టు గైస్. ఓకేనా. లైక్ అన్ని కాన్ఫిగరేషన్స్ అదే టేక్ కేర్ చేసుకుంటుంది. అండ్ జార్ డిపెండెన్సీస్ ఏదైనా ఉంటే అదే టేక్ కేర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో సర్వర్‌ని కూడా అదే ఎంబెడెడ్ చేస్తుందన్నట్టు. ఓకేనా. దట్స్ వాట్ ద స్ప్రింగ్ బూట్ విల్ డూ. ఓకే. సో, యాస్ ఎ డెవలపర్ వి విల్ డెవలప్ ఓన్లీ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ అప్లికేషన్. మనం డైరెక్ట్‌గా కోడింగ్‌లో మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తాం. సో, అన్ని కాన్ఫిగరేషన్ రిలేటెడ్ స్టఫ్స్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారంటే ఇట్ విల్ ఆల్ టేక్ కేర్ బై స్ప్రింగ్ బూట్. ఓకేనా. సో, మనకి బై డిఫాల్ట్‌గానే మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి కంప్లీట్‌లీ టేక్ కేర్ బై స్ప్రింగ్ బూట్. మనం డైరెక్ట్‌గా స్ప్రింగ్ ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేసుకున్న వెంటనే వి కెన్ డైరెక్ట్‌లీ గో అండ్ కోడ్ అండ్ వి కెన్ ఏబుల్ టు టెస్ట్ ఇట్ అండ్ డిప్లాయ్ ఇట్. ఓకేనా. సో, దిస్ ఈస్ హౌ ద యాక్చువల్ ఫ్లో విల్ బి లుక్స్ లైక్. ఓకే గైస్. సో, ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం చూడబోయే యాక్చువల్ ఫ్యూచర్స్ ఏంటి? వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. సో, మనకి స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండే ఫ్యూచర్స్ ఏంటంటే వి హావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్. బట్ నేను ఇక్కడ కొన్ని మాత్రమే లిస్ట్ ఔట్ చేశానన్నట్టు. ఓకేనా. సో, విచ్ ఆర్ ఆల్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, డిపెండెన్సీ ఇంజెక్షన్, స్ప్రింగ్ ఎంవీసీ. ఎంవీసీ ఈస్ నథింగ్ బట్ మోడల్ వ్యూ అండ్ కంట్రోల్. ఓకేనా. అండ్ స్ప్రింగ్ డేటా జేపీఏ. జేపీఏ మీన్స్ జావా పెర్సిస్టెంట్ ఏపీఐ అండ్ హైబర్నేట్ అండ్ రెస్ట్‌ఫుల్ సర్వీసెస్ అండ్ ఏఓపీ అండ్ స్ప్రింగ్ సెక్యూరిటీ. సో, ఇవన్నీ కూడా స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్‌లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అన్నట్టు. సో, ఈ ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకొని మోస్ట్ ఎఫెక్టివ్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేయొచ్చునన్నట్టు గైస్. ఓకే. బట్ ఫర్ నౌ ఈ వీడియోలో మనం ఏ కాన్సెప్ట్స్ చూడబోతున్నామంటే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ 5 లైక్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, ఐఓసీ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ స్ప్రింగ్ ఎంవీసీ అండ్ స్ప్రింగ్ డేటా జేపీఏ అండ్ హైబర్నేట్. సో, ఈ 5 డిఫరెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి అయితే మనం ఈ కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేస్తామన్నట్టు. ఓకేనా. అండ్ ఆల్సో రిగార్డింగ్ రెస్ట్‌ఫుల్ సర్వీస్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను గైస్. లైక్ హౌ టు హౌ టు క్రియేట్ అన్ రెస్ట్‌ఫుల్ ఏపీఐ సర్వీసెస్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు జస్ట్ హౌ టు క్రియేట్ అండ్ రెస్ట్‌ఫుల్ సర్వీసెస్ ఇన్ స్ప్రింగ్ బూట్ బై తెలుగు లేదంటే తెలుగు స్కిల్ అని సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ మన యొక్క వీడియోని రికమెండ్ చేస్తుంది. డైరెక్ట్‌గా మీరు ఆ వీడియో అయితే చూడండి గైస్. ఓకే. సో, దట్స్ అబౌట్ రెస్ట్‌ఫుల్ సర్వీసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పటి వరకి మనం ఈ వీడియోలో చూడబోయేదాన్ని ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, స్ప్రింగ్ ఎంవీసీ అండ్ జేపీఏ అండ్ హైబర్నేట్. ఓకే. సో, మనం ఇప్పుడు for now we'll get start with an inversion of control and dependency injection. ఫస్ట్ మనం ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఈ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అప్రోచ్ గైస్. ఈ అప్రోచ్ యూజ్ చేసి మనకి ఎంటైర్ అప్లికేషన్‌లోని ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ప్రాపర్‌గా మేనేజ్ చేయొచ్చు అన్నట్టు.
అట్ ద సేమ్ టైమ్ మన యొక్క అప్లికేషన్‌ని కూడా కాన్ఫిగరబుల్‌గా మెయింటైన్ అయితే చేయొచ్చును గైస్. ఓకే. సో, దీని గురించి నేను ఎంత థియరిటికల్‌గా చెప్పినా కొంచెం అర్థం అవ్వడం కష్టమే గైస్. అందుకోసమే నేను ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఒక ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేసి మీకు ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి అనేది చాలా క్లీన్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎలానో ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయబోతున్నాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఫ్లో అనేది మీకు ఫస్ట్ ఒకసారి చూపిస్తానన్నట్టు. సో దట్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. నేను ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు. ఓకేనా? సో, మనం డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ కైండ్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ అన్నట్టు. అలా కూడా చెప్పొచ్చును. ఎందుకంటే మొబైల్ రిలేటెడ్ క్లాసెస్‌నే మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకేనా? సో, ఇనీషియల్‌గా మనం ఏం చేయబోతున్నామంటే ఒక మొబైల్స్ రిలేటెడ్ ఒక ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఆ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ 2 డిఫరెంట్ క్లాసెస్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. వనొచ్చి వన్ ప్లస్ అండ్ అదర్ క్లాస్ నేమ్ వచ్చి ఐఫోన్ అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ గురించి మనకి డెఫినిట్‌గా బాగానే తెలిసుంటుంది గైస్. ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ ఎన్ మెకానిజం ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నట్టు. ఓకేనా? సో, మనం అన్ని మెథడ్స్‌ని ఇందులో జస్ట్ డిక్లేర్ మాత్రమే చేస్తాం ఇంటర్ఫేస్‌లో. మనకి యాక్చువల్ క్లాసెస్‌లో ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టు. ఓకే. సో, సేమ్ వే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, మన యొక్క మెథడ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం అన్నట్టు. సో, ఇంటర్ఫేస్‌లో గెట్ మోడల్ అండ్ కలర్ అనే ఒక మెథడ్‌నయితే డిక్లేర్ చేయబోతున్నాము. సో, ఆ మెథడ్‌ని మనం మన యొక్క ఇండివిడ్యువల్ క్లాసెస్‌లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు వన్ ప్లస్ యొక్క కలర్ అండ్ మోడల్ కావాలనుకుంటే, మనం డెఫినిట్‌గా ఈ మెథడ్ కాల్ చేసుకొనైతే ఆ వన్ ప్లస్ యొక్క మోడల్ అండ్ కలర్‌ని గెట్ చేసుకోవచ్చును. ఓకేనా? సో, సేమ్ వే ఐఫోన్ యొక్క మోడల్ అండ్ కలర్ కావాలనుకోండి, ఈ మెథడ్ యూజ్ చేసుకొని నేను ఐఫోన్ యొక్క మోడల్ అండ్ కలర్ అని గెట్ చేసుకోగలుగుతాను. సో, ఇప్పుడు ఈ మోడల్‌ని ఐ మీన్ ఈ మెథడ్‌ని కాల్ చేసుకోవాలనుకోండి మన యొక్క మెయిన్ అప్లికేషన్‌లో ఎలా కాల్ చేస్తాం? ఇట్ ఈస్ లైక్ ప్రిటీ సింపుల్. మనం ఏదైతే క్లాస్ క్రియేట్ చేసామో, ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా ఆ మెథడ్‌ని అయితే కాల్ చేసుకుంటాం అన్నట్టు. సో, సేమ్ వే ఇప్పుడు మనం ఐఫోన్ యొక్క ఆహ్, గెట్ మోడల్ అండ్ కలర్ మెథడ్ కాల్ చేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఐఫోన్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ఐఫోన్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో, ఆ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకొని, ఆ క్లాస్‌లోని ఈ మెథడ్‌ని డైరెక్ట్‌గా కాల్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? ఇట్ ఈస్ లైక్ వెరీ సింపుల్ స్టఫ్ గైస్. ఓకేనా? మనకందరికి తెలిసిన స్టఫే ఇది. సో, ఇప్పుడేంటంటే ఇందులో మన యొక్క అప్లికేషన్ మన యొక్క మెథడ్‌ని కాల్ చేసుకోవడం కోసం మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం గదా! సో, ఆ ఆబ్జెక్ట్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం, మన యొక్క ఎంటైర్ అప్లికేషన్‌లో ఎలా కాన్ఫిగరబుల్‌గా మెయింటైన్ చేయబోతున్నాం అనేదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ అన్నట్టు. సో, దాన్ని పూర్తిగా ఐ మీన్ దాన్ని మీరు పూర్తిగా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే డెఫినిట్‌గా ఆ ఎగ్జాంపుల్ మనం డెవలప్ చేసే దాంట్లోనే ఉంటుంది గైస్. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఆ ఎగ్జాంపుల్ అయితే డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే డెఫినిట్‌గా మనకి రిక్వైర్డ్ థింగ్స్ ఉండాలి మన యొక్క డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్‌లో. సో, రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్. ఆ సాఫ్ట్‌వేర్స్ ఏంటంటే డెఫినిట్‌గా మనకు ఒక ఐడిఎల్‌ఈ ఉండాలి. ఆ ఐడిఎల్‌ఈ నేనేమి యూజ్ చేయబోతున్నా అంటే ఎక్లిప్స్ ఐడిఎల్‌ఈ అయితే యూజ్ చేయబోతున్నాను గైస్. అండ్ మాక్సిమం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలప్ చేసేవాళ్ళు ఎక్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్టీఎస్ యూజ్ చేస్తుంటారు. ఐ మీన్ స్ప్రింగ్ టూల్ సూట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో, నేనిప్పుడు ఎక్లిప్సే యూజ్ చేయబోతున్నాను. సో, మీరు కూడా ఎక్లిప్స్ యూజ్ చేయండి. మనకి కొంచెం కంఫర్ట్‌గానే ఉంటుంది. సో, ఈ ఎక్లిప్స్‌లో ఏంటంటే డిఫరెంట్ వెర్షన్స్ ఉంటుంది. సో, ఇక్కడ జావా డబ్ల్యూ డెవలపర్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంటర్‌ప్రైజ్ డెవలపర్స్. ఆ వెర్షన్స్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను దీనికి సంబంధించిన యూఆర్ఎల్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకే. అండ్ దెన్ వన్స్ మనం ఐడియల్లీ సెటప్ చేసుకున్న తర్వాత డెఫినిట్‌గా మన ఇనిషియల్ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేసుకోవాలి కదా! మనకి ఇనిషియల్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఇనిషియల్ ప్రాజెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సెటప్ చేసుకోవాలనుకుంటే వీ హావ్ ఎన్ అఫీషియల్ వెబ్‌సైట్ కాల్డ్ start.spring.io. సో, ఇందులో మనకేంటంటే మన యొక్క యాక్చువల్ ప్రాజెక్ట్స్‌నన్నీ కూడా మనం డిఫాల్ట్ అప్లికేషన్ అయితే ఫస్ట్ డెవలప్ చేసుకోవచ్చును. ఐ మీన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం మనకు కావాల్సిన అప్లికేషన్‌ని డెవలప్ చేయొచ్చునన్నట్టు. సో, ఈ దీనివల్ల మనకేంటి యూజ్ అంటే మనం డౌన్‌లోడ్ చేసేటప్పుడే బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి ఆ అప్లికేషన్‌లోనే వచ్చేస్తుందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి వి హావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు డౌన్‌లోడ్ అండ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో, ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకొని జనరేట్ అనే ఒక ఆప్షన్‌ని క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క బై డిఫాల్ట్ అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతుందన్నట్టు. సో, ఇక్కడ ప్రాజెక్ట్ ఐయామ్ గోనా యూజ్ లైక్ సేమ్ మేవెన్ అండ్ లాంగ్వేజ్ యాస్ జావా అండ్ మీరు ఏ స్ప్రింగ్ బూట్ వెర్షన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ స్ప్రింగ్ బూట్ వెర్షన్. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ గ్రూప్, ఆర్టిఫాక్ట్, నేమ్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా జనరల్ ఫ్లో. మీరు ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారో దాన్ని సేమ్ నేమ్ ఆర్టిఫాక్ట్ ఇవ్వండి అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనం డెవలప్ చేయబోయేదేంటి? ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ కదా! సో, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. సో, ఇన్వర్షన్ కంట్రోల్ అని ఇస్తున్నాను. ఓకేనా? దట్స్ ఇట్.
సో ఇప్పుడేంటంటే ఇన్వర్షన్ కంట్రోల్ అనే ఒక పేరుతో మనకు అప్లికేషన్ అయితే డెవలప్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకేనా? అండ్ ప్యాకింగ్ వచ్చి జార్ ఫైల్‌లో కావాలా, వేర్ ఫైల్ కావాలని డిఫాల్ట్‌గా నేను జార్ యూజ్ చేసుకుంటాను. అండ్ జావా వర్షన్ కరెంట్ నా డెస్క్‌టాప్‌లో ఉండేది కూడా నా ల్యాప్‌టాప్‌లో ఉండేది కూడా ఇట్స్ 17 వర్షన్. సో సేమ్ నేను 17 వర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఓకేనా? సో జనరేట్ చేసిన వెంటనే ఇట్ విల్ స్టార్ట్ డౌన్‌లోడింగ్ అవర్ ఇనిషియల్ సెటప్ అన్నట్టు. ఓకేనా? అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది యాడ్ డిపెండెన్సీస్ అనేసి. సో ఈ డిపెండెన్సీస్‌లో మనకు కావాల్సిన అన్ని జార్స్‌ని, అన్ని డిపెండెన్సీస్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం అట్ ప్రెజెంట్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం జస్ట్ ఇప్పుడు ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్‌కి అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్‌కి సంబంధించిన కాన్సెప్ట్ కోర్ కాన్సెప్టే చూడబోతున్నాం కాబట్టి వి డజంట్ నీడ్ ఎనీ అడిషనల్ డిపెండెన్సీస్ అన్నట్టు. ఓకేనా? సో మేబీ మనం ఫ్యూచర్‌లో స్ప్రింగ్ ఎంవీసీ అటువంటి టాపిక్స్ చూసేటప్పుడు డెఫినిట్‌గా వి నీడ్ అండ్ వెబ్ ప్యాకేజెస్. సో ఆ వెబ్ ప్యాకేజెస్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటాం అన్నట్టు. జనరేట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ నేను డౌన్‌లోడ్స్‌కెళ్ళి ఈ ప్రాజెక్ట్‌నయితే మనకు ఎక్లిప్స్ వర్క్ స్పేస్‌కి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటానన్నట్టు. ఓకేనా? సో లెట్స్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అండ్ లెట్స్ గో టు సి డ్రైవ్. సో నేనైతే డిఫాల్ట్‌గా స్టోర్ చేసుకుంటానో సేమ్ డ్రైవ్‌లోనే నేను మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానన్నట్టు. ఓకే. అండ్ we have Eclipse workspace. Okay. This is the workspace that I need to extract. ఓకే. సో ఇప్పుడేంటంటే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేస్తున్నాను గైస్. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నా ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో లెట్స్ క్లోజ్ ఆల్ ట్యాబ్స్. ఓకే. దట్స్ ఇట్. సో ఇప్పుడు మన యొక్క ఎక్లిప్స్‌లో మనం మన యొక్క ప్రాజెక్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునే విధానం ఏంటంటే రైట్ క్లిక్, ఇంపోర్ట్. మనది యాక్చువల్‌గా ఏంటంటే మేవెన్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో మనం మీకు తెలిసిన క్లియర్‌గా ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, వి హావ్ సెలెక్టెడ్ మేవెన్ ప్రాజెక్ట్. ఓకే. దట్స్ వై వి ఆర్ యూజింగ్ యాస్ ఎగ్జిస్టింగ్ మేవెన్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఐమ్ గోయింగ్ టు ద నెక్స్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మన యొక్క ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. సో అవర్ ప్రాజెక్ట్ ఈస్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఫోల్డర్‌లో మనకి pom.xml అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ రికగ్నైజ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ మేవెన్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఓకేనా? మనం ఫినిష్ అని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ ఇంపోర్టింగ్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మేవెన్‌కి సంబంధించిన ఇవన్నీ కూడా అట్ బాటమ్‌లో చూసారంటే మేవెన్‌కి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఇన్‌స్టాల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బిల్డ్ కూడా కంప్లీట్ అయిపోయిందన్నట్టు. సో ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూసారంటే ఎం అండ్ జే ఉంటుందన్నట్టు. సో విచ్ మీన్స్ లైక్ మేవెన్ ప్రాజెక్ట్ అనేసి కన్ఫర్మ్ అవుతుందన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ హౌ ద ఫోల్డర్ స్ట్రక్చర్ విల్ బి. మేవెన్ ప్రాజెక్ట్‌కి ఇలా ఉంటుందన్నట్టు ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఇప్పుడేంటంటే మీరు కూడా ఫస్ట్ టైమ్ అలా ఇంపోర్ట్ చేసినప్పుడు ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు క్రియేట్ సచ్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్. బట్ నేను ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి డిపెండెన్సీస్ అన్నీ కూడా నా దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా మనకి ఈ విధంగా సోర్స్ ఫోల్డర్ అయితే డిస్‌ప్లే చేస్తుందన్నట్టు. ఓకే. సో ఇందులో ఉండే ఫోల్డర్స్ గురించి ఒకసారి చిన్న వాక్ త్రూ చేస్తాను. సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం. సో ఇక్కడేంటంటే వి హావ్ సోర్స్ మెయిన్ జావా. సో ఇదొచ్చి మన యొక్క మెయిన్ ప్యాకేజ్ అన్నట్టు. అంటే ఫోల్డర్ అన్నట్టు. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన ప్యాకేజెస్ అండ్ మనకి కావాల్సిన క్లాసెస్ అన్నిటిని కూడా ఇందులోనే క్రియేట్ చేస్తామన్నట్టు. మనకి యాక్చువల్ ప్రాజెక్ట్ ఇందులోనే ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టు. ఓకే. అండ్ వి హావ్ సోర్స్. సోర్స్‌లో ఏముంటుందంటే వి విల్ బి హావింగ్ ఎన్ అప్లికేషన్ ప్రాపర్టీ ఫైల్స్. ఈ ప్రాపర్టీ ఫైల్స్‌లో మనం అడిషనల్‌గా ప్రాపర్టీస్ అంటే మన అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే దాన్నన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటామన్నట్టు. అట్ ప్రెజెంట్ మనం దీన్ని డెఫినిట్‌గా యూజ్ చేయం. బట్ ఫ్యూచర్‌లో మనం స్ప్రింగ్ ఎంవిసి చూసేటప్పుడు కావాలంటే డెఫినిట్‌గా మనం దీన్ని యూజ్ చేస్తామన్నట్టు. అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అపెండింగ్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటామన్నట్టు. ఓకే. అండ్ వి హావ్ అన్ టెస్ట్ జావా ఫోల్డర్. సో ఇందులో ఏంటంటే మన యాక్చువల్ ఏదైతే జావా క్లాసెస్ ఉంటుందో, ఆ జావా క్లాసెస్‌ని టెస్ట్ చేయాలనుకుంటే వి హావ్ టెస్ట్ క్లాసెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అన్నట్టు. సో టెస్ట్ క్లాసెస్ యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్‌ని టెస్ట్ చేసి చూడొచ్చన్నట్టు. ఓకేనా? మన యొక్క జావా క్లాసెస్‌ని టెస్ట్ చేసి చూడొచ్చును. ఓకే. అండ్ వి హావ్ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ. సో జావాకి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఇక్కడ ఉంటుందన్నట్టు. జావా అండ్ జేడీకేకి సంబంధించిన లైబ్రరీస్. అండ్ మేవన్‌కి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుందన్నట్టు. లైక్ జేయూనిట్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ స్ప్రింగ్ కోర్ అండ్ స్ప్రింగ్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అన్ని లైబ్రరీస్ కూడా ఈ మేవెన్ ఫోల్డర్‌లో ఉంటుందన్నట్టు. ఓకే. సో ఈ సోర్స్ ఫోల్డర్ దేనికోసం అంటే వి విల్ బి మెయింటైనింగ్ అన్ అవుట్‌పుట్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చును. అదే విధంగా మనకి ఇన్‌పుట్ ఫైల్స్‌ని కూడా ఇక్కడి నుంచి మనకి అప్లికేషన్ డైరెక్ట్‌గా రీడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకే. అండ్ దెన్ వి ఆర్ హావింగ్ అన్ హెల్పర్ క్లాస్ జస్ట్ టార్గెట్ ఫోల్డర్. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసానికన్నా ముందు లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ టార్గెట్. సో ఈ టార్గెట్ అనేది దేనికోసం అంటే
మనం అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మనం డెఫినెట్‌గా మన అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క ఎంటైర్ అప్లికేషన్ యొక్క జార్ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ జనరేట్ అవుతుందంటే, టార్గెట్ ఫోల్డర్‌లోనే జనరేట్ అవుతుందన్నట్టు. దట్స్ హౌ ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్. అండ్ హెల్ప్ అనే ఈ ఫైల్ దేనికోసం అంటే, ఇందులో మన డాక్యుమెంటేషన్‌కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ, ఇందులో యూఆర్ఎల్స్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంటేషన్ చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో దీస్ 2 ఆర్ రిలేటెడ్ టు Maven కమాండ్స్ అండ్ Maven ఫైల్స్ గైస్. ఓకేనా? అండ్ అట్ లాస్ట్ వీ హ్యావ్ pom.xml. సో ఈ pom.xml ఏంటంటే ఇట్ ఈస్ అన్ మెయిన్ అప్లికేషన్ లేదంటే మెయిన్ ఫైల్ అని చెప్పొచ్చును. సో ఈ మెయిన్ ఫైల్‌లో మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్స్‌లో యూజ్ చేసే డిపెండెన్సీస్ అండ్ ప్లగిన్స్ వాటన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అండ్ వెర్షన్స్‌తో పాటు మనకి ఇక్కడే యాడ్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో దట్ మన యొక్క ఎంటైర్ అప్లికేషన్‌కి అది అవైలబుల్‌గా ఉంటుందన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ సింపుల్ వాక్ త్రూ గైస్. లెట్స్ స్టార్ట్ డెవలపింగ్ అవర్ ప్రాజెక్ట్. ఓకేనా? మన యొక్క ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ అన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేయబోతున్నాం. ఆ తర్వాత 2 డిఫరెంట్ క్లాసెస్‌ని అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అన్నట్టు. సో ఐ మీన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నట్టు ఆన్ టాప్ ఆఫ్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ఓకే. బిఫోర్ క్రియేటింగ్ దట్ మన అప్లికేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను గైస్ మీకు. ఓకేనా? లెట్ మీ రన్ అవర్ అప్లికేషన్. రన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అన్నట్టు. సో ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఒక సింపుల్ క్లాస్ అందులో మన మెయిన్ మెథడ్ ఉంది. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ చేయడానికి కోసం యూజ్ చేస్తున్న కమాండ్ అంతే. ఓకేనా? ఇందులో ఏం లేదు పెద్దగా. సో ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మన అప్లికేషన్‌ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది తర్వాత చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఒక ఇంటర్ఫేస్ అయితే డెవలప్ చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూలో ఇంటర్ఫేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని చూస్ చేస్తున్నారంటే వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో మేబీ మీరు ఆల్రెడీ ఎక్లిప్స్ యూజ్ చేస్తుంటే నేను చెప్పేది చాలా సింపుల్‌గా ఉండొచ్చును గైస్. కానీ ఎక్లిప్స్ యూజ్ చేయని వాళ్ళకి డెఫినిట్‌గా ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ మొబైల్స్. సో మొబైల్స్ అనే ఒక ఇంటర్ఫేస్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే. ఈ ఇంటర్ఫేస్‌లో నేను ఒక మెథడ్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో ఆ మెథడే పబ్లిక్ వాయిడ్ వి గోనా టు హ్యావ్ ఎన్ మెథడ్ నేమ్ కాల్డ్ గెట్ మోడల్ అండ్ కలర్. ఓకేనా? సో ఈ మెథడ్‌ని అయితే మనం క్రియేట్ చేసామన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇంటర్ఫేస్‌లో ఏదైతే మెథడ్స్ క్రియేట్ చేసామో సేమ్ మెథడ్స్ అనేది ఆటోమేటిక్‌గా ఓవర్ రైడ్ అవుతాయి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీ క్లాస్ విచ్ వి ఇంప్లిమెంట్ యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్. మనం ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏదైతే క్లాసెస్ క్రియేట్ చేస్తామో ఆ అన్ని క్లాసెస్‌లోనూ ఈ మెథడ్ అనేది ఆటోమేటిక్‌గా ఓవర్ రైడ్ అవుతుందన్నట్టు. సో అది మనకు తెలిసిన కాన్సెప్టే. సో ఇప్పుడేంటంటే మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసాం. ఓకేనా? సో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం. ఆ ఇంటర్ఫేస్‌లో ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేసేసాం. ఇప్పుడు 2 డిఫరెంట్ క్లాసెస్‌ని మనం డెవలప్ చేయాలన్నట్టు. సో 2 డిఫరెంట్ క్లాసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ప్లస్ రైట్ క్లిక్ సేమ్ న్యూ అండ్ దెన్ క్లాస్. సో ఇక్కడేంటంటే 1+ అనే ఒక క్లాస్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు యాడ్ ది ఇంటర్ఫేస్. యాడ్ అన్న బటన్ మీద క్లిక్ చేశారంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది ఇంటర్ఫేస్. మన ఇంటర్ఫేస్ క్లాస్ నేమ్ ఏంది? ఇట్ ఈస్ మొబైల్స్ అండర్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ క్లిక్ ఆన్ జనరేట్ మనకి ఆటోమేటిక్‌గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్ అన్నీ కూడా ఇక్కడ డిక్లేర్ అవుతుందన్నట్టు. ఓకే. సో సేమ్ వే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్. అనదర్ క్లాస్ అంటే ఐఫోన్. ఎక్స్‌క్యూజ్ మీ. సో ఇక్కడ ఐఫోన్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ వే. ఓకే. సో ఐయామ్ గోయింగ్ టు సెలెక్ట్ ద సేమ్ ఇంటర్ఫేస్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. యాడ్ చేసుకున్న వెంటనే ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఎన్ క్లాస్ ఫర్ ఐఫోన్ అలాంగ్ విత్ ద ఓవర్ రైడింగ్ మెథడ్ ఫ్రమ్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఇప్పుడు మనకి వి హావ్ ఎన్ ఇంటర్ఫేస్ అండ్ వన్ ప్లస్ అండ్ ఐఫోన్. సో ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం వన్ ప్లస్‌లో మనం ఏం చేయబోతున్నాం అంటే వి గోయింగ్ టు ప్రింట్ అవర్ యూ నో మోడల్. ఓకేనా? సో ఇక్కడ సిస్ అవుట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే. sys out control space enter. ఎక్స్క్యూజ్ మీ. sys out control space enter. సో ఇప్పుడేంటంటే ఇక్కడ మనం మన యొక్క మోడల్ అన్నది ప్రింట్ చేయబోతున్నాం అన్నట్టు. సో ఇక్కడ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ 1+ కదా! మేబీ ఐ విల్ ప్రొవైడ్ అస్ 9 Pro. 9 Pro అనే మోడల్ అయితే క్రియేట్ చేశాను. సేమ్ వే నేనేం చేయబోతున్నానంటే 1+ కూడా ఈ స్పెసిఫిక్ మెథడ్‌లో ఇదొచ్చి ఏ మోడల్ అనేది మెన్షన్ చేయబోతున్నాను అన్నట్టు. ఓకేనా? సో మేబీ లైక్ 13 Pro లేదంటే 13 Pro Max సంథింగ్. సో ఇక్కడేంటంటే మనం ఈ మెథడ్‌ని పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే చేసేసాం. సో ఇప్పుడు ఈ మెథడ్స్‌ని అంటే ఈ 1+లో ఉండే మెథడ్‌ని ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఫ్రమ్ అవర్ మెయిన్ అప్లికేషన్ మనకి మెయిన్ అప్లికేషన్‌లో యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ మనకందరికి తెలిసిందే. వెంటనే మనం ఏం చేస్తామంటే వి విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ 1+ అండ్ దాన్ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో లైక్ ఎలా అంటే ఇన్‌ఫాక్ట్ మనం
మొబైల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి కూడా మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? నాట్ డైరెక్ట్‌లీ బై దట్ సేమ్ క్లాస్ నేమ్. ఇంటర్ఫేస్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేస్తాం అన్నట్టు. మొబైల్స్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ 1 ప్లస్. ఓకే. వాట్ విల్ హ్యాపెన్ ఇప్పుడేంటంటే దిస్ ఇస్ హౌ వి విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మనం ఏమవుతుంది, ఈ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేస్తూ మనం డైరెక్ట్‌గా ఈ మెథడ్ నేమ్ అనేది కాల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఐయామ్ గోనా టు క్రియేట్ ఓబీజే డాట్ అండ్ ద యాక్చువల్ మెథడ్ నేమ్. సో, ఇప్పుడు నేను సేవ్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాననుకో దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ ప్రింట్ మోడల్ 9 ప్రో. ఓకేనా? ఎందుకంటే 1 ప్లస్ యొక్క యాక్చువల్ మోడల్ ఏంటంటే దట్ ఈస్ 9 ప్రో అని ప్రింట్ చేస్తుందన్నట్టు. సో, దట్స్ హౌ వి ఆర్ యాడెడ్ అండ్ సిస్ అవుట్ లైన్. ఆ సిస్ అవుట్ లైన్‌లో వి ఆర్ మెన్షన్ లైక్ 9 ప్రో అనేది మెన్షన్ చేస్తాం. సో, సేమ్ వే వి ఆర్ కాలింగ్. బట్ ఇక్కడేంటంటే డస్ అవర్ అప్లికేషన్ ఈస్ కాన్ఫిగరబుల్? డెఫినెట్‌లీ నాట్. సో, మనం ఇక్కడ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం మాన్యువల్‌గా క్రియేట్ చేస్తామన్నట్టు. మన యొక్క యాక్చువల్ స్ప్రింగ్ బూట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఈజేబీ కదా! సో, అటువంటప్పుడు మనం ఎందుకు యాక్చువల్‌గా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయాలి? ఓకేనా? సో, మనం ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా బీన్స్‌గా క్రియేట్ చేసి మనం ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చన్నట్టు. సో, అదేంటి బ్రో బీనా? ఇది కొత్తగా ఉంది ఈ వర్డ్. మీరు ఇంతవరకి దాని గురించి మాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు అనేసి మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది గైస్. సో, ఇప్పుడేంటంటే మనం స్ప్రింగ్ బీన్ అండ్ బీన్ కంటైనర్ వీటి గురించి అయితే మనం ఒక 2 మినిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డిస్కస్ చేసి బీన్స్ అండ్ కంటైనర్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో దట్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుందన్నట్టు. ఓకేనా? సో, మనం ఇప్పుడు బేసిక్‌గా మనం ఎటువంటి అప్లికేషన్ స్ప్రింగ్ బూట్ డెవలప్ చేసినా, మనం ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గైస్. ఓకేనా? మనం ఒక్కసారి క్రియేట్ చేసుకుంటే చాలు. స్ప్రింగ్ బీన్ యానిటేషన్ ద్వారా మనం డైరెక్ట్‌గా ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ బీన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను గైస్. బీన్ అంటే ఇట్స్ అన్ సింపుల్ జావా ఆబ్జెక్ట్. ఓకే. దర్ ఈస్ నో ఆన్ టాప్ ఆఫ్ డెఫినిషన్. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా ఇట్ ఈస్ అన్ సింపుల్ ఆహ్, జావా ఆబ్జెక్ట్. ఓకేనా? బీన్ అంటే. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్ప్రింగ్ బీన్ క్రియేట్ చేయాలంటే వి షుడ్ క్రియేట్ అండర్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం గైస్. ఓకే. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ ఎ కాన్ఫిగరేషన్ క్లాస్ అన్నట్టు. సో, ఈ కాన్ఫిగరేషన్ క్లాస్ నేమ్ వచ్చి మొబైల్స్ కాన్ఫిగ్ అని ఇస్తున్నాను. ఓకే. మొబైల్స్ కాన్ఫిగ్. సో, దెర్ ఈస్ నథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. జస్ట్ అన్ క్లాస్ అన్నట్టు. సో, ఈ క్లాస్‌లో దిస్ ఈస్ బిలాంగింగ్ టు కాన్ఫిగరేషన్ క్లాస్ అనేది ఎలా తెలుస్తుందంటే వి షుడ్ యానోటేట్ ఇట్. ఓకేనా? కాన్ఫిగరేషన్. సో, మనం యానోటేషన్ ద్వారా చెప్పొచ్చును. దిస్ క్లాస్ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు యానోటేషన్ అని చెప్పొచ్చును. ఓకేనా? సో, మీరు జస్ట్ హోవర్ చేశారనుకోండి కర్సర్‌తో ఇట్ విల్ ప్రొవైడ్ సజెషన్స్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్. సో, స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్‌ని మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయకూడదు ఇక్కడ. మన యొక్క యాక్చువల్ క్లాసెస్‌లో. మనం కాన్ఫిగరేషన్స్‌తో క్రియేట్ చేసుకొని దాన్ని మనం డైరెక్ట్‌గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, దిస్ ఇస్ లైక్ అన్ కాన్ఫిగరేషన్ కంటైనర్. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్‌లో మనం మన యొక్క యాక్చువల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసి రిటర్న్ చేస్తామన్నట్టు. సో, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం విత్ రిటర్న్ టైప్ ఆఫ్ మొబైల్స్. సో, ఎందుకంటే ఆహ్, ఎక్స్‌క్యూజ్ మీ గైస్, ఎందుకంటే మన యొక్క వన్ ప్లస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఆఫ్ మొబైల్స్ కదా! సో, రిటర్న్ టైప్ వచ్చి మనం మొబైల్స్ అనే ఇవ్వచ్చును. లేదంటే వన్ ప్లస్ అనే ఇవ్వచ్చును అన్నట్టు. ఓకేనా? సో, రిటర్న్ టైప్‌తో అది ఇస్తున్నాను. ఆ తర్వాత గెట్ 1 ప్లస్ ఓకే. 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా? దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐయామ్ గోయింగ్ టు రిటర్న్ ఎ న్యూ ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే వి డజంట్ హావ్ ఎనీ వేరియబుల్ నేమ్. డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేద్దాం. ఓకే. 1 ప్లస్ అనే ఒక క్లాస్ నేమ్‌తో మనం ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కంప్లీట్‌లీ యాక్సెప్టబుల్ కదా! మొబైల్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ యొక్క యాక్చువల్ ఆహ్, ఆహ్, క్లాస్ ఏంటంటే 1 ప్లస్ అండ్ ఐఫోన్ 2 కూడా కదా! సో, వి కెన్ డైరెక్ట్‌లీ యూజ్ అన్ రిటర్న్ టైప్ యాస్ మొబైల్స్. ఓకేనా? సో, మొబైల్స్‌ని రిటర్న్ చేసి వి కెన్ ఏబుల్ టు రిటర్న్ ఆహ్, ఇంప్లిమెంటెడ్ క్లాస్ అన్నట్టు 1 ప్లస్‌ని రిటర్న్ చేస్తున్నాం అన్నట్టు. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ ఎంటైర్ మెథడ్‌లో ఏం చేస్తున్నామంటే వి ఆర్ రిటర్నింగ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ చేస్తున్నాం. సో, ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ బీన్ అని ఎలా తెలుస్తుందంటే వి షుడ్ మెన్షన్ లైక్ బీన్ అనే ఒక యానోటేషన్ అయితే యూజ్ చేయాలన్నట్టు. సో దట్ దిస్ విల్ బి లైక్ వెరీ క్లియర్. దిస్ ఇస్ అండ్ బీన్. మనం ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల మనం ఈ బీన్ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ ప్రొవైడ్ అవర్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకేనా? సో, మనం కాన్ఫిగరేషన్స్‌లో బీన్ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం ఈ బీన్‌ని మన కాన్ఫిగరేషన్స్‌లో ఉండే అన్ని బీన్స్‌ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఒకటే క్రియేట్ చేస్తున్నాం గైస్. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ద సేమ్ బీన్ ఫర్ ఆహ్, ఐఫోన్ కూడా ఒక బీన్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకేనా? సో, ఇక్కడేంటంటే గెట్ ఐఫోన్ అని ఇవ్వబోతున్నాను అన్నట్టు. ఓకేనా? ఐఫోన్. సో, ఇక్కడేంటంటే ఐఫోన్‌కి సంబంధించిన దాన్ని రిటర్న్ చేయబోతున్నాను. ఐఫోన్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్‌ని అయితే రిటర్న్ చేస్తానన్నట్టు. ఓకేనా? ఐఫోన్ దట్స్ ఇట్. సో, మనం ఇక్కడేంటంటే ఐఫోన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. వెన్ వి ఆర్ కాలింగ్ గెట్ ఐఫోన్ ఆబ్జెక్ట్.
అదేవిధంగా మనం 1+ ఆబ్జెక్ట్‌ని ఎప్పుడు రిటర్న్ చేస్తున్నామంటే వెన్ యూ ఆర్ యూజింగ్ మెథడ్ కాల్డ్ గెట్ 1+ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇక్కడ మనం మోర్ దెన్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఎన్ని బీన్ క్లాసెస్ క్రియేట్ చేసినా ఈ బీన్ క్లాసెస్ అన్నిటిని మనం మన యొక్క అప్లికేషన్‌కి యాక్సెసిబుల్‌గా ఉండాలంటే వీ షుడ్ క్రియేట్ ఎన్ స్ప్రింగ్ కంటైనర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి నేను సింపుల్‌గా స్ప్రింగ్ కంటైనర్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా? స్ప్రింగ్ బీన్ కంటైనర్. ఓకే? బీన్ కంటైనర్. సో ఈ స్ప్రింగ్ బీన్ కంటైనర్ ఏంటంటే వి ఆర్ we should able to use all our configurable beans in our application. మన అప్లికేషన్ లెవెల్ అవైలబుల్‌గా ఉండాలంటే we should use our we should create a container, bean container అన్నట్టు. సో ఈ bean container ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ annotation config, ఓకే, యూజింగ్ annotation config అప్లికేషన్ కాంటెక్స్ట్ అనే ఒక క్లాస్ ద్వారా మనమైతే ఈ యాక్చువల్ బీన్స్ అన్నిటిని కూడా కంటైనర్‌లో యాడ్ చేసుకొని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సీ హియర్ వి హావ్ ఎన్ annotation config application context from Spring framework. Okay, so we are imported the same. So context equal to new annotation config application context. Okay, అండ్ నౌ ఇక్కడ ఏంటంటే మనం ఈ యానోటేషన్ దేనికోసం క్రియేట్ చేసామనేది మనం ఏ ఏ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మనకి బీన్స్ అన్నీ ఉండాలో అది మెన్షన్ చేయాలన్నట్టు. సో వీ షుడ్ మెన్షన్ దట్ ఈస్ ఫ్రమ్ క్లాస్ కాన్ఫిగ్ డాట్ క్లాస్. ఓకే, సో మొబైల్ కాన్ఫిగ్ డాట్ క్లాస్ అనే ఒక క్లాస్ నుంచి ఆ క్లాస్‌లోని బీన్స్ అన్నిటిని కూడా వి ఆర్ ట్రైయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ అవర్ స్ప్రింగ్ బీన్ కంటైనర్. ఇప్పుడు ఈ క్లాస్‌లోని ప్రతి బీన్స్‌ని మనం డైరెక్ట్‌గా ఈ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్‌గా ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోనా యూజ్ లైక్ కాంటెక్స్ట్ డాట్ గెట్, ఓకే, బీన్. సో గెట్ బీన్ అని యాడ్ చేసిన వెంటనే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా బీన్ నేమ్ ఇవ్వచ్చును. ఓకేనా? సో ఇప్పుడు మన బీన్ నేమ్ ఏంటి? సో గెట్ 1+ ఆబ్జెక్ట్ అని యూజ్ చేశాననుకోండి, ఇక్కడ డైరెక్ట్‌గా 1+ ఆబ్జెక్ట్‌ని సేమ్ నేమ్ ఇక్కడ ఏదైతే మెథడ్ నేమ్ ఉందో ఆ మెథడ్‌ని డైరెక్ట్‌గా గెట్ చేసుకుంటున్నాను ఫ్రమ్ ద బీన్ కంటైనర్. అండ్ వీ షుడ్ మెన్షన్ ద క్లాస్ రిటర్న్ టైప్ యాస్ వెల్. సో దట్స్ అన్ మొబైల్స్. ఓకే, మొబైల్స్ డాట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాననుకో వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ డైరెక్ట్‌లీ ప్రొవైడ్ 1+ యొక్క మోడల్ అనేది ప్రింట్ చేస్తుందన్నట్టు. ఓకేనా? ఐయామ్ జస్ట్ సేవింగ్ దిస్. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి, యూ కెన్ ఏబుల్ టు సీ మనకేంటంటే స్ప్రింగ్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ చూడండి లాగ్స్ కూడా డిఫరెంట్ అయ్యాయి. మనకి అప్లికేషన్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే మనకి కన్‌స్ట్రక్టర్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఆ కన్‌స్ట్రక్టర్ కన్‌స్ట్రక్టర్ కూడా చెక్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ ద కన్‌స్ట్రక్టర్ హియర్. సో 1+లో నేను ఇక్కడ కన్‌స్ట్రక్టర్ యాడ్ చేస్తున్నాను చూడండి. మీకు డౌట్ రావచ్చు నేను ఎలా క్రియేట్ అయింది బ్రో ఏంటనేసి. దాని గురించి నేను ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయబోతున్నాను యూజింగ్ సేమ్ క్లాస్ నేమ్. ఓకే, 1+ అండ్ ద యాక్చువల్ కన్‌స్ట్రక్టర్. సో ఈ కన్‌స్ట్రక్టర్‌లో ఒక సిస్ అవుట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ 1+ కన్‌స్ట్రక్టర్ ట్రిగర్డ్. ఓకేనా? కన్‌స్ట్రక్టర్ ట్రిగర్డ్ అని ఒక సింపుల్ సిస్ అవుట్ అయితే యాడ్ చేశాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ క్లాస్ మనకి ఏదైతే మెయిన్ అప్లికేషన్ ఉందో దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్రింగ్ బీన్ నుంచి మనకి యాక్చువల్ 1+ ఆబ్జెక్ట్ అయితే జనరేట్ అవుతుంది. యాడ్ అవుతుంది అన్నట్టు ఇక్కడ. సో ఇప్పుడు 1+ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే ఏమవుతుంది, ఆ 1+లోని కన్‌స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. సో దట్ మీకు చాలా క్లీన్‌గా తెలుస్తుంది మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంటర్నల్‌గా బీన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ద యాక్చువల్ 1+, ఓకే, 1+ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నట్టు ఇంటర్నల్‌గా. ఓకేనా? సో ఇట్ ఈస్ జస్ట్ అన్ కమాండ్ గైస్, దిస్ వోంట్ ఎగ్జిక్యూట్. ఓకేనా? సో ఐయామ్ సేవింగ్ ద సేమ్. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి మీకు ఫస్ట్ తెలుస్తుంది అన్నట్టు కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అయిందా లేదని. ఇక్కడ చూడండి కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అయింది. కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అయిన తర్వాత వి ఆర్ రిటర్నింగ్ ద యాక్చువల్ వాల్యూ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అన్నట్టు. సో ఈ మెథడ్‌ని ఆ క్లాస్‌లో ఉండే మెథడ్ యొక్క సిస్ అవుట్ ఏదైతే ఉందో సేమ్ థింగ్ వి ఆర్ రిటర్నింగ్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు కాన్ఫిగర్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే మనం ప్రాపర్‌గా ఆబ్జెక్ట్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, డస్ ఇట్ కాన్ఫిగరబుల్? డెఫినిట్‌గా ఇట్ ఈస్ కాన్ఫిగరబుల్. సో ఇది ఎలా కాన్ఫిగరబుల్ అని తెలుస్తుందంటే ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఏం చేయబోతున్నానంటే ఇఫ్ ఐ గోయింగ్ టు యూజ్ దిస్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్‌ని ఇక్కడ యాడ్ చేశాననుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ ప్రింట్ ఐఫోన్ మోడల్ నేమ్. ఇక్కడ చూడండి
ఇక్కడ కూడా వన్ ప్లస్ కన్స్ట్రక్టర్ ఇస్ ట్రిగర్డ్ అని వచ్చింది. సో ఇక్కడ వన్ ప్లస్ కన్స్ట్రక్టర్ ఎందుకు ట్రిగర్డ్ అని వచ్చిందంటే ఇక్కడ మనకి బీన్ క్లాస్ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి వన్ ప్లస్ అనేది కూడా డైరెక్ట్గా అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఓకేనా. సో బై డిఫాల్ట్గా మనకి ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ హౌ ద స్కోప్ కాల్డ్ సింగిల్ టన్. ఇక్కడ చూసారంటే ఇన్స్టెంట్ ఆఫ్ సింగిల్ టన్ ఉంది కదా. సో సింగిల్ టన్ అనేది ఏంటంటే స్కోప్. ఓకేనా. ఎవ్రీ టైం మన అప్లికేషన్ ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే బీన్ యూజ్ చేస్తూ ఉంటామో ప్రతిసారి ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ డిఫాల్ట్ స్కోప్ కాల్డ్ సింగిల్ టన్. సో అదేం చేస్తుందంటే ఎవ్రీ టైం మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మనకి బీన్ క్లాస్ యొక్క స్కోప్ చేంజ్ చేస్తాం అనుకోండి, లైక్ ప్రోటోటైప్, అప్పుడు మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. బై డిఫాల్ట్గా మెమరీలో ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. సేమ్ క్యాచ్ అని మనం రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ వెరీ హై లెవెల్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఓకేనా. ఆల్రెడీ ఇప్పుడు చూసారంటే వి గాట్ అవర్ మోడల్ 13 Pro. సో 13 Pro అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది అన్నట్టు. సో ఈ 13 Pro ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈస్ ఫ్రమ్ గెట్ మోడల్ మెథడ్ ఇన్సైడ్ ఆఫ్ iPhone క్లాస్. ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ వర్క్స్ గైస్. ఓకేనా. మీకు ఇప్పటికీ కొంచెం క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది వాట్ ఈస్ మేము ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో దీని యూస్ చేసి మనకు ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చును, అదేవిధంగా కాన్ఫిగర్ చేయొచ్చును. సో ఇక్కడ మనం ఏదైతే బీన్ క్లాస్ ప్రొవైడ్ చేస్తామో ఆ బీన్ క్లాస్ ఒక యాక్చువల్ డేటాని మనం మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఐ మీన్ ప్రింట్ చేయొచ్చును, యూస్ చేయొచ్చును, వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. ఓకే. Alright, so this is an IOC guys, inversion of control kada. So now we'll talk about a different concept, okay, that is called a dependency injection. So ఇప్పుడు వరకు ఏంటంటే మన యొక్క యాక్చువల్ మెథడ్ ఏదైతే ఉందో గెట్ మోడల్ అండ్ కలర్ అనే మెథడ్, ఇందులో యాక్చువల్ మోడల్ మాత్రమే ప్రింట్ చేస్తాం, బట్ మన కలర్స్ అనేవి ప్రింట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక థర్డ్ పార్టీ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేయబోతున్నాను, లైక్ కలర్ డాట్ జావా అనేసి. అందులో గెట్ వన్ ప్లస్ కలర్ అండ్ గెట్ ఐఫోన్ కలర్ అనే 2 డిఫరెంట్ మెథడ్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఆ 2 డిఫరెంట్ మెథడ్స్ని మన యొక్క వన్ ప్లస్లోను అండ్ దెన్ ఐఫోన్లోను యాడ్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు ఐఫోన్లో నేను డైరెక్ట్గా వన్ ప్లస్ కలర్ గెట్ వన్ ప్లస్ కలర్ అని ఇచ్చాను అనుకోండి, అది డెఫినెట్గా మనకు ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుందంటే మన యొక్క యాక్చువల్ కలర్ అనే ఒక క్లాస్ ఏదైతే ఉందో ఆ కలర్ క్లాస్కి మన కన్స్ట్రక్టర్ అయితే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో ఈ మెథడ్ అయితే కాల్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏంటి, ఈ వన్ ప్లస్కి వీ హ్యావ్ ఎన్ డిపెండెన్సీ. ఓకేనా. సో వీ హ్యావ్ ఎన్ డిపెండెన్సీ ఆబ్జెక్ట్. మనం డైరెక్ట్గా ఈ మెథడ్లోని మళ్ళీ చెప్తున్నాను గైస్, డైరెక్ట్గా ఈ క్లాస్లోని ఈ మెథడ్స్ని మన యొక్క వన్ ప్లస్ కానీ ఐఫోన్ క్లాసెస్లో యూస్ చేసుకోలేము. ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ డిపెండెన్సీ ఆబ్జెక్ట్. ఓకేనా. మనం ఈ క్లాస్కి సంబంధించి ఈ కలర్ అనేది ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి సంబంధించి మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ద్వారా వీ క్యాన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ మెథడ్స్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ నేను డిపెండెన్సీ అని దేని అంటున్నానంటే క్రియేటింగ్ అండ్ ఆబ్జెక్ట్ని డిపెండెన్సీ అంటున్నాను. ఓకేనా. సో దీన్ని రిసాల్వ్ చేయడానికి వీ హ్యావ్ టూ డిఫరెంట్ వేస్ ఉంది. ఒకటి వచ్చి కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ అంటాం, అనదర్ థింగ్ ఈస్ అండ్ సెటర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాం. ఓకేనా. సో సెటర్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఈ 2 డిఫరెంట్ వేస్లో మనం డిపెండెన్సీ వాల్యూస్ని ఇంజెక్ట్ చేయొచ్చు అన్నట్టు మనకి యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే. ఓకేనా. సో దీని గురించి ఇంకా నేను డీటెయిల్గా చెప్పేదానికంటే మీకు ప్రాక్టికల్గా చూస్తే ఇంకా ఈజీగా ఉంటుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే వీ విల్ పాస్ సమ్ వాల్యూస్, దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ. సో అదేవిధంగా మనం మాన్యువల్గా ఏదైనా డేటా సెండ్ చేయాలన్నా కానీ we can use setter dependency injection. Okay. First మీకు నేను కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇట్ ఇస్ ప్రిటీ ఈజీ, బోత్ ఆర్ సేమ్, బట్ మీరు కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అర్థమైపోతే ఇంకా సెటర్ ఇంజెక్షన్ కూడా అర్థమైపోయినట్లే. ఓకేనా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఏం చెప్పబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అన్ క్లాస్. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే న్యూ అండ్ వీ గో టు ద క్లాస్ అండ్ ఇక్కడ మనం కలర్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో దీన్ని మనం ఎటువంటి ఇంటర్ఫేస్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఒక సింపుల్ క్లాస్లో మనం క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్లో మనం ఏం చేయబోతున్నామంటే వీ గోన్ హ్యావ్ 2 డిఫరెంట్ మెథడ్స్ యాజ్ ఐ మెన్షన్. సో సింపుల్ వాయిడ్ మెథడ్స్, మనం ఇందులో ఎటువంటి డేటాని రిటర్న్ చేయట్లేదు. సో ఈ వాయిడ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ గెట్ వన్ ప్లస్ కలర్ అనే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ మెథడ్లో ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ సిస్అవుట్లో ఏం చేస్తున్నానంటే బ్లాక్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు వన్ ప్లస్. ఓకే. సో సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ మెథడ్ విత్ రిటర్న్ టైప్ ఆఫ్ వాయిడ్. సో ఇక్కడ ఏంటంటే గెట్ ఐఫోన్ ఓకే కలర్ అనే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేస్తున్నాను.
ఓకే. ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్. సో ఇక్కడేంటంటే నేను సిస్ అవుట్ యూజ్ చేస్తున్నాను. ఎక్స్‌క్యూజ్ మీ. సో ఇక్కడేంటంటే డైరెక్ట్‌గా వైట్ అనేది యాడ్ చేస్తున్నానన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు వన్ ప్లస్ కలర్ ఏంటి? బ్లాక్ అండ్ ఐఫోన్ కలర్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ వైట్. ఓకే. వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను వన్ ప్లస్ కలర్‌ని గెట్ చేసుకోవాలనుకుంటే నేను డెఫినిట్‌గా వన్ ప్లస్ క్లాస్‌కెళ్తాను. నేనిప్పుడు డైరెక్ట్‌గా ఈ కలర్‌ని యూజ్ చేసుకోవాలనుకోండి ఏం చేస్తాను? ఫస్ట్ ఐ విల్ ఇనిషియలైజ్ ద వేరియబుల్ అన్నట్టు యూజింగ్ కలర్ క్లాస్. ఓకేనా. కలర్ అనే ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఈ వేరియబుల్, ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా ఐ క్యాన్ కాల్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోనా యూజ్ లైక్ గెట్ వన్ ప్లస్ కలర్. ఇట్స్ లైక్ ప్రిటీ సింపుల్. ఓకేనా. సో ఐమ్ సేవింగ్ ద సేమ్. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎటువంటి రిఫరెన్స్ వాల్యూస్ యాడ్ చేయలేదు గైస్. ఓకేనా. ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. జస్ట్ మనం వేరియబుల్ మాత్రం ఇనిషియలైజ్ చేసామన్నట్టు రిఫరెన్స్ వేరియబుల్. ఇక్కడ మనం న్యూ కలర్ అని ఇస్తేనే దిస్ ఈస్ కాల్డ్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో మనం దిస్ అన్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. మనం ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. జస్ట్ మనం ఇనిషియలైజ్ మాత్రమే చేసామన్నట్టు. సో ఐమ్ సేవింగ్ ద సేమ్. ఇప్పుడు మనకి మెయిన్ అప్లికేషన్‌కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి మనకి డెఫినెట్‌గా ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ ఈ డిపెండెన్సీ వేరియబుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. ఇట్ హాస్ లైక్ డిఫాల్ట్ నల్ వాల్యూ అనేది ఒక ఎర్రర్ వస్తుందన్నట్టు. మీరే చూస్తారుగా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే వి గాట్ 13. ఓకే. సో ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ వచ్చి వి హావ్ అన్ ఐఫోన్. ఓకే. మన ఐఫోన్ మెథడ్‌లో ఏది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వి డిడ్ంట్ గెట్ ఎనీ ఎర్రర్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ అన్ ఐఫోన్ ఐయామ్ గోయింగ్ టు యూజ్ ద వన్ ప్లస్. నాకు ఇప్పుడు వన్ ప్లస్‌లోని మెథడ్‌ని కాల్ చేయాలనుకుంటున్నాను. వన్ ప్లస్‌లోని గిట్ మోడల్ అండ్ కలర్ అని కాల్ చేయబోతున్నాను అన్నట్టు. ఓకే. నౌ యూ క్యాన్ సీ ద ఎర్రర్. ఓకే. కమ్ ఆన్. యాహ్! వి గాట్ ద ఎర్రర్. సో ఇక్కడ చూడండి దిస్ డాట్ కలర్ ఈస్ నల్. బేసిక్‌గా ఏంటంటే వెన్ యూ ట్రైయింగ్ టు యాక్సెస్ ద యాక్చువల్ థర్డ్ పార్టీ క్లాసెస్ మెథడ్స్, మనం ఆ థర్డ్ పార్టీ క్లాసెస్ యొక్క మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వి షుడ్ డెఫినెట్‌లీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ క్లాస్ అన్నట్టు. సో ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ యూజ్ చేసి మనం గెట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో దిస్ ఇస్ లైక్ వెరీ బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. మనం ఈ ఆబ్జెక్ట్‌ని మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయకూడదు. ఓకేనా. సో దట్స్ వాట్ వి నీడ్. ఓకేనా. మనం ప్రతిసారి ఆబ్జెక్ట్స్ అన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా. మనం డైరెక్ట్‌గా మనం కాన్ఫిగరేషన్స్‌ని బీన్ క్లాస్‌లో యాడ్ చేస్తే సరిపోతుందన్నట్టు. బీన్ కంటైనర్‌లో. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ నౌ. సో ఈ ప్లేస్‌లో ఐయామ్ గోయింగ్ టు ఇక్కడుంది. ఓకే. వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఐయామ్ గోయింగ్ టు ఇంజెక్ట్ ద డిపెండెన్సీ. ఓకేనా. సో ఆ డిపెండెన్సీ ఏంటంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ కలర్ క్లాస్. దట్ ఈస్ కాల్డ్ ద డిపెండెన్సీ. దాన్ని ఎలా ఫస్ట్ మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాలంటే వి షుడ్ క్రియేట్ ఎ మెథడ్ అన్నట్టు. ఓకేనా. సో వి షుడ్ క్రియేట్ ఎ మెథడ్ దట్ షుడ్ రిటర్న్ యాక్చువల్ కలర్ క్లాస్ రిటర్న్ టైప్. సో ఇక్కడ ఏంటంటే గెట్ కలర్. ఓకే. గెట్ కలర్ అనే ఒక సింపుల్ మెథడ్ అయితే డిక్లేర్ చేశాను. సో వి షుడ్ మెన్షన్ దిస్ ఈస్ అన్ బీన్ క్లాస్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిటర్న్ టైప్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు మెన్షన్ లైక్ న్యూ కలర్. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ కలర్. ఓకేనా. న్యూ న్యూ కలర్ అని ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే దిస్ విల్ రిటర్న్ ద ఆబ్జెక్ట్ అన్నట్టు. సో దిస్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌ని కలర్ యొక్క ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తాను అన్నట్టు. ఓకే. సారీ గైస్ నేను ఫంబుల్ అవుతున్నాను. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ సేమ్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్‌ని మనం ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్‌లో సెండ్ చేయబోతున్నాం అన్నట్టు. వన్ ప్లస్‌కి సెండ్ చేయాలన్నట్టు. అప్పుడే ఈ వన్ ప్లస్‌లో మన యొక్క క్లాస్‌కి దాన్ని ఈ కలర్ అనే ఒక క్లాస్‌కి అసైన్ చేయబడుతుందన్నట్టు. ఆ యాక్చువల్ డిపెండెన్సీ ఆబ్జెక్ట్‌ని. ఓకేనా. సో ఇక్కడ మనం ఎలా చేయబోతున్నామంటే వి గోనా టు హావ్ లైక్ వేరియబుల్ లైక్ కలర్ ద సేమ్ రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ వేరియబుల్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు కన్‌స్ట్రక్టర్ అయితే లేదు టు రిసీవ్ యాక్చువల్ డిపెండెన్సీ ఇంజెక్షన్. మనం ఏదైతే డిపెండెన్సీ వాల్యూని ఇంజెక్ట్ చేస్తున్నామో ఆ డిపెండెన్సీ వాల్యూ అనేది రిసీవ్ చేసుకోవడానికి మనకు కన్‌స్ట్రక్టర్ అనేది లేదు. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ వాల్యూ సెండ్ చేసినా దట్ ఈస్ కాల్డ్ కన్‌స్ట్రక్టర్ డిపెండెన్సీ. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ గెట్ కలర్ అని ఎందుకు ఇచ్చానంటే వి షుడ్ యూజ్ ద సేమ్ మెథడ్ నేమ్ అన్నట్టు. మనం ఏదైతే మెథడ్ నేమ్ ఇక్కడ యూజ్ చేస్తామో సేమ్ మెథడ్ నేమ్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నట్టు. దట్ ఈస్ వి షుడ్ నాట్ యూజ్ ఎనీ డిఫరెంట్ నేమ్ అన్నట్టు. ఓకేనా. మీకు డౌట్ వస్తుంది బ్రో ఇక్కడ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడ మనం కాల్ కూడా చేయట్లేదు. డైరెక్ట్‌గా వాల్యూ పాస్ చేస్తున్నాం. అది ఎలా మనకి ఇది రిటర్న్ ఈ
రిఫరెన్స్‌లో మనకి ఎలా ఈ ఆబ్జెక్ట్ డేటా అనేది రిటర్న్ అవుతుందని మీకు డౌట్ రావచ్చును. దట్ వాటికి సంబంధించిన అన్ని కాన్ఫిగరేషన్స్ స్ప్రింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకున్నాను గైస్. ఇప్పుడు నేను ఈ రిటర్న్ టైప్ నేను గెట్ చేసుకోవాలనుకోండి, ఐ షుడ్ కాల్ దిస్ మెథడ్ అన్నట్టు. ఓకేనా? నేను ఇక్కడ మెథడ్‌నే కాల్ చేయట్లేదు. డైరెక్ట్‌గా నేను వేరియబుల్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. రిఫరెన్స్ వేరియబుల్‌ని అండ్ ఐ యామ్ పాసింగ్ ద సేమ్. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనం ఇక్కడ ఎక్కడైతే డిపెండెన్సీ మనం వాల్యూ పాస్ చేస్తున్నామో బీన్ విల్ రికగ్నైజ్ బీనే రికగ్నైజ్ చేసి సో గెట్ కలర్ అనేది ఇట్ ఈస్ అన్ అ క్లాస్. సో వీ షుడ్ సెండ్ ద రిఫరెన్స్ వాల్యూ కాల్డ్ న్యూ కలర్ అనే ఒక ఆబ్జెక్ట్ని సెండ్ చేయాలనేది బీన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకేనా? వీ డజంట్ వాంట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్ మనకు కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు ఫర్ హ్యావింగ్ అండ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఆల్రెడీ మనకు కన్స్ట్రక్టర్ అయితే ఉంది, బట్ దిస్ ఇస్ లైక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నట్టు. సో వీ నీడ్ టు హ్యావ్ అన్ అవర్ ఓన్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ మనకి అవర్ ఓన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేయబోతున్నామంటే వీ గోయింగ్ టు గెట్ అన్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకేనా? ఆబ్జెక్ట్ తీసుకోబోతున్నాం, దట్ ఈస్ అండ్ కలర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే కలర్ అని ఇస్తున్నాను అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ దిస్ మెథడ్. ఓకేనా? సో లెట్స్ సే దిస్ ఇస్ లెట్స్ హావ్ డిఫరెంట్ వేరియబుల్ నేమ్ కలర్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు దిస్ డాట్ కలర్ ఈక్వల్ టు కలర్ ఆబ్జెక్ట్. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడే మన యొక్క యాక్చువల్ యూనో ఆబ్జెక్ట్ ఫర్ కలర్ విల్ బి అసైన్ టు ద కలర్ వేరియబుల్. ఓకేనా? ఆ తర్వాత వీఆర్ ట్రైంగ్ టు గెట్ వన్ స్పెసిఫిక్ మెథడ్ ఫ్రమ్ ద కలర్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ get 1 plus color అనే ఒక మెథడ్ అయితే కాల్ చేస్తున్నాం అండ్ దిస్ మెథడ్ విల్ ప్రింట్ ద యాక్చువల్ కలర్ ఆఫ్ 1 ప్లస్. ఓకే. సో దట్స్ ఇట్ ఈస్ లైక్ ప్రిటీ సింపుల్ అన్నట్టు గైస్. ఓకేనా? ఇప్పుడు నేను ఐ నీడ్ టు సేవ్ దిస్ వన్. ఓకే. సో సేవ్ చేశాను అన్నీ కూడా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఎ మెథడ్ ఫ్రమ్ గెట్ మోడల్ అండ్ కలర్ ఫ్రమ్ 1 ప్లస్లోని గెట్ మోడల్ అండ్ కలర్ అని క్రియేట్ అవుతుంది, కాల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఏంటో మనం డైరెక్ట్గా ఫస్ట్ నుంచి మోడల్ అనేది ప్రింట్ చేస్తున్నాం అండ్ కలర్ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తామండి. ఈ కలర్ అనేది ఇట్ ఇస్ డిపెండెన్సీ వేరియబుల్. సో ఈ డిపెండెన్సీ వేరియబుల్ ఆబ్జెక్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద కాన్ఫిగరేషన్స్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ కలర్ అండ్ ఆబ్జెక్ట్ని మనం ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు డిపెండెన్సీగా ఫర్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో 1 ప్లస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, మనం డిపెండెన్సీకి సెండ్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు సో దిస్ విల్ అసైన్ ద యాక్చువల్ వాల్యూ టు ఆబ్జెక్ట్ వాల్యూ టు ద కలర్ వేరియబుల్. ఆ తర్వాత మనం ఈ మెథడ్ అనేది కాల్ చేస్తాం అన్నట్టు. కలర్ డాట్ గెట్ 1 ప్లస్ అనేది కాల్ అవుతుంది అన్నట్టు. సో అప్పుడు కలర్ డాట్ గెట్ 1 ప్లస్ అనేది రిటర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ప్రింట్ ద మెథడ్ కాల్డ్ ఇట్ విల్ ప్రింట్ ద యాక్చువల్ వాల్యూ కాల్డ్ బ్లాక్. ఓకేనా? సో కొంచెం ఎక్కువ ప్రాసెస్లో ఉంటుంది గైస్, బట్ 1 or 2 టైమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి చూసారనుకోండి దిస్ ఇస్ లైక్ వెరీ సింపుల్ వన్ గైస్. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి విల్ గెట్ మోడల్ యాజ్ 9 Pro అండ్ యాక్చువల్ కలర్ ఇస్ బ్లాక్. అవసరం కదా? సో సేమ్ వే ఇదే విధంగానే మనం కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది మన యొక్క 1 ప్లస్ మొబైల్ కూడా చేయాలనుకుంటే వీ కెన్ ఆల్సో ఇంప్లిమెంట్ ద సేమ్ అన్నట్టు. ఓకే. సో ద సేమ్ వే వీ షుడ్ డిక్లేర్ ద వేరియబుల్ రిఫరెన్స్. ఓకే. కలర్ యొక్క వేరియబుల్ రిఫరెన్స్ డిక్లేర్ చేసుకోవాలి అండ్ వీ షుడ్ డిక్లేర్ కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకేనా? సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అయితే డిపెండెన్సీ కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేసుకోవాలి లైక్ యూజింగ్ సేమ్ క్లాస్ నేమ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ కాలింగ్ దిస్ వెన్ యూ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ మనకి బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఇంజెక్షన్ అనేది జరిగిన తర్వాత ఏమవుతుందంటే యూజింగ్ దిస్ రిఫరెన్స్ వేరియబుల్ వీ క్యాన్ గెట్ ఆల్ ద మెథడ్స్ ఫ్రమ్ కలర్ అన్నట్టు. ఓకే. లైక్ కలర్ డాట్ గెట్ ఐఫోన్ కలర్ అని గెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం డిపెండెన్సీగా ఏ వాల్యూ సెండ్ చేయట్లేదు, బట్ అక్కడుండే కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు అక్సెప్ట్ అండ్ డిపెండెన్సీ. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ డిపెండెన్సీని వీ కెన్ ఏబుల్ టు పాస్ ఓవర్ హియర్. ఓకే. వీ కెన్ ఏబుల్ టు పాస్ ఓవర్ హియర్ అండ్ వీ షుడ్ పాస్ ద సేమ్ మెథడ్ నేమ్. అప్పుడే మనకి ఈ మెథడ్లోని డేటా అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో డేటా అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనం పాస్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు సేమ్ వే మళ్ళీ ఇట్స్ టైమ్ టు ప్రూవ్ అవర్ అప్లికేషన్ ఇస్ కాన్ఫిగరబుల్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ 1 ప్లస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ లైస్ గెట్ ఐఫోన్. ఓకే. నేను సేవ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, ఇప్పుడు నాకు ఐఫోన్ యొక్క యాక్చువల్ మోడల్ అండ్ ఐఫోన్ యొక్క కలర్ అనేది ప్రింట్ అయింది. చూడండి, ఇట్స్ అండ్ వైట్. ఓకే. సో ఇక్కడ చాలా మోస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఆటో వైట్ గాయ్స్. ఓకే. ఇక్కడ మీకు లాక్స్ చూస్తే క్లీన్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉండే డేటా అనేది ఇక్కడ రిటర్న్ చేయ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఆటో వైర్ అవుతుందనేది ఇక్కడ. ఓకే. సో సేమ్ వే మనకి ఇక్కడ క్రియేట్ చేసిన బీన్ క్లాసెస్ వెన్ యూ ట్రైయింగ్ టు యాక్సెస్ ఇట్ ఎనీ మెథడ్, మనం ఏ మెథడ్ అయినా సరే ఏ క్లాసెస్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఈ మెథడ్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చును. అట్ ద టైమ్ ఆల్సో మనం ఆ టైంలో కూడా మన యొక్క స్ప్రింగ్ బూట్ అనేది ఆటో వైర్ చేస్తుందన్నట్టు. ఓకే. సో హోప్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను గైస్ అబౌట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. సో ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ప్రకారం ఏంటంటే మన యొక్క అప్లికేషన్‌లోని ఆబ్జెక్ట్స్‌ని మనం ప్రాపర్‌గా మేనేజ్ చేయగలుగుతాం. అదేవిధంగా మన అప్లికేషన్‌ని కాన్ఫిగర్‌లో మెయింటైన్ చేయగలుగుతాం. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. ఓకేనా. సో ఇప్పుడు డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రకారం ఏంటంటే మనం బీన్ క్లాసెస్ క్రియేట్ చేసేటప్పుడు వీ కెన్ ఏబుల్ టు ఇంజెక్ట్ ఎనీ డిపెండెన్సీ ఆబ్జెక్ట్. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఏబుల్ టు గెట్ థర్డ్ పార్టీ వాల్యూస్ ఆల్సో. థర్డ్ పార్టీ యొక్క మెథడ్స్‌లోని డేటా మనం గెట్ చేసుకోవాలన్నా, థర్డ్ పార్టీ వేరియబుల్స్ మనం యూజ్ చేసుకోవాలన్నా సరే, వీ కుడ్ యానోటేట్ యాస్ బీన్ అండ్ వీ కెన్ ఇంజెక్ట్ ఇట్ ఇన్ ఎ డిపెండెన్సీ మేనర్. ఓకే. సో ఆల్రైట్ గైస్, ఇప్పటి వరకు మనం అయితే చూసింది బేసిక్ కాన్సెప్ట్. దెన్ దీని తర్వాత మనం చూడబోయేదాన్ని కూడా స్ప్రింగ్ బూట్, ఎంవీసీ వాటి గురించి అయితే చూస్తాం అన్నట్టు. ఓకే. ఆల్రైట్ గాయ్స్, మనం ఇప్పుడు స్ప్రింగ్ ఎంవీసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ గాయ్స్. ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి మనం ఎటువంటి వెబ్ అప్లికేషన్స్ అయినా సరే డెవలప్ చేయొచ్చును. లెట్స్ సే అమెజాన్, ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్, వాట్సాప్. సో ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్ అయితే మనం చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో మనం ఫస్ట్ ఎంవీసీ అంటే ఏంటని తెలుసుకుందాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా రియల్ టైమ్ ప్రోగ్రామింగ్లో మనం స్ప్రింగ్ ఎంవీసీ అప్లికేషన్ అయితే డెవలప్ చేద్దాం గైస్. ఓకే. సో M stands for model and V stands for view and C stands for control guys. సో ఈ 3 టర్మ్స్ గురించి నేను ఇంకా క్లీన్‌గా చెప్పాలంటే ఒక డయాగ్రమాటిక్ ఫార్మాట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో దట్ ఈ ఫ్రేమ్‌వర్క్ ఎలా వర్క్ అవుతుందనేది మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనం యూజువల్‌గా మనం మల్టిపుల్ వెబ్ అప్లికేషన్స్ చూస్తూనే ఉంటాం గైస్. అంటే లెట్స్ సే ఫేస్‌బుక్.కామ్ అండ్ దెన్ ఇన్‌స్టాగ్రామ్.కామ్ డిఫరెంట్ డొమైన్ అప్లికేషన్స్ అయితే చూస్తూ ఉంటాం. సో అలానే మనం ఏదన్నా ఒక అప్లికేషన్‌కెళ్ళి దాని యొక్క హోమ్ పేజ్ కావాలనుకోండి, యూజువల్‌గా /హోమ్ పేజ్ లేదంటే /ఇండెక్స్ పేజ్ అని ఇస్తాం. సో అప్పుడు మనకేంటంటే ఇండెక్స్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ అనేది దేన్ని హిట్ చేస్తుందంటే డైరెక్ట్‌గా డిస్పాచర్ సర్వ్లెట్స్‌ని హిట్ చేస్తుందన్నట్టు. సో ఆ డిస్పాచర్ సర్వ్లెట్ నుంచి మనకి ఎక్కడికొస్తుందంటే రిక్వెస్ట్ డైరెక్ట్‌గా మన కంట్రోలర్‌కి వస్తుంది. సో ఈ కంట్రోలర్‌లో మనం ఏం చేసుంటామంటే ఒక్కొక్క ఇండివిజువల్ రౌటర్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి కంట్రోలర్‌లో మ్యాప్ చేసుంటాం అన్నట్టు. ఐ మీన్ గెట్ రిక్వెస్ట్, డెలీట్ రిక్వెస్ట్ అన్ని టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అన్నీ కూడా మన కంట్రోలర్‌లోనే కాన్ఫిగర్ చేసుంటాం అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం ట్రై చేస్తున్నాం, లెట్స్ సే మనం హోమ్ పేజ్‌ని రిక్వెస్ట్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా కంట్రోలర్‌కి వస్తుంది. సో ఈ కంట్రోలర్‌లో మనకి హోమ్ పేజ్‌కి సంబంధించిన రౌటర్స్ ఏదైనా ఉందా అని చెక్ చేస్తుందన్నట్టు. గెట్ మ్యాపింగ్ ఏదైనా ఉందని చెక్ చేస్తుంది. వెంటనే ఏమవుతుంది, డెఫినెట్‌గా మనం హోమ్ పేజ్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఆ హోమ్ పేజ్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది చేసుంటాం కదా! సో ఆ కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద కోడ్‌లో మనం ఏం చేస్తుంటామంటే డెఫినెట్‌గా ఒక వివర్‌ని రిటర్న్ చేస్తామన్నట్టు. ఓకే. సో ఆ వివర్ అనేది ఏంటంటే ఒక వెబ్ పేజ్. ఓకేనా. లైక్ హోమ్ డాట్ జేఎస్‌పీ లేదంటే హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఏదో ఒక ఫార్మాట్‌లో మనం ఆ కంట్రోలర్ నుంచి మనం ఒక వివర్‌ని రిటర్న్ చేస్తామన్నట్టు. బట్ అలాంగ్ విత్ ద వ్యూవర్ మనం ఏం చేస్తామంటే విల్ పాస్ సమ్ డేటా అన్నట్టు. దట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోడల్. సో అదే మనం మోడల్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మన కంట్రోలర్ నుంచి వ్యూవర్‌కి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నామంటే ఐ మీన్ కంట్రోలర్ నుంచి మనం వ్యూవర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నామంటే అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ మనం ఏం చేస్తామంటే విల్ పాస్ సమ్ మోడల్ డేటా అన్నట్టు. సో ఈ డేటా అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ బిజినెస్ లాజిక్. సో మనం ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చే డేటాని మనం వ్యూవర్‌కి పాస్ చేస్తామన్నట్టు. అప్పుడు ఆ వ్యూవర్ ఏం చేస్తుందంటే ఆ మోడల్‌లో ఉండే డేటా అన్నిటిని కూడా వ్యూవర్‌లో ఎన్‌కోడ్ చేసుకొని ఇట్ విల్ షో ద ఎండ్ యూజర్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూఐ డేటా అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇట్ ఈస్ లైక్ వెరీ సింపుల్ ప్రాసెస్ గైస్. సో ఇక్కడ మోడల్, వ్యూ, కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందంటే సో మనకి ఇక్కడ మోడల్ అనేది ఏంటంటే బేసిక్‌గా డేటా. సో బేస్డ్ ఆన్ సమ్ బిజినెస్ లాజిక్ వి విల్ రిటర్న్ సమ్ డేటా అన్నట్టు. వ్యూ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అప్లికేషన్. ఇట్ ఈస్ అన్ UI application guys. A V1 this might be JSP or HTML or theme leaf or velocity
వాట్ ఎవర్ మేబీ, ఓకేనా. సో ఇవన్నీ వాటిని యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తాం అన్నట్టు. దట్స్ వాట్ వివ్, ఓకేనా. అండ్ కంట్రోలర్ ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వెస్ట్ మనం ఏం చేస్తామంటే వీ విల్ ఎన్కోడ్ అవర్ రౌటర్స్ అన్నట్టు, ఓకేనా. మనం స్లాష్ హోమ్ పేజ్ ఇస్తే హోమ్ పేజ్ సంబంధించిన కంట్రోలర్స్ అన్నీ కూడా మనం కంట్రోలర్లో రైట్ చేసి ఉంటాం అన్నట్టు, ఓకేనా. అదేవిధంగా ఇండెక్స్ పేజ్, డాష్ బోర్డ్, ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్. సో మనం ఎన్ని పేజెస్ చూసుంటామో అన్ని పేజెస్ సంబంధించిన రౌటర్స్ అన్నీ కూడా మనం కంట్రోలర్లో హార్డ్ కోడ్ చేసి ఉంటాం అన్నట్టు, ఓకేనా. సో అప్పుడు డైరెక్ట్గా రిక్వెస్ట్ కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్లో మనం సమ్ బిజినెస్ లాజిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో అది కొంచెం దాని యొక్క డేటాని మనం డైరెక్ట్గా ఐ మీన్ బిజినెస్ లాజిక్ రిటర్న్ చేసే డేటాని విల్ పాస్ త్రూ ద వ్యూవర్. ఆ వ్యూవర్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎండ్ యూజర్కి డిస్ప్లే చేస్తాం అన్నట్టు యాజ్ అన్ హెచ్టిటిపి రెస్పాన్స్. సో ఇదే గైస్ ఒక బేసిక్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసి, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు స్ప్రింగ్ ఎంవిసి లైట్గా అండర్స్టాండ్ అయినా సరే సరే గైస్, మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే డెవలప్ చేయబోతున్నాము. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అనేది మీకు ఇప్పుడే చెప్తాను, సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. నేను డెవలప్ చేసేటప్పుడు మీకు అది ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అన్నట్టు, ఓకే. సో మనం ఒక స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్ అయితే డెవలప్ చేయబోతున్నాం. సో దట్ గోన్ బి మల్టీపేజ్ అప్లికేషన్. సో దిస్ ఇస్ హౌ ద అప్లికేషన్ గోన్ లుక్ లైక్ స్కైస్, ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేయబోతున్నాం అంటే మనం ఒక హోమ్ డాట్ జేఎస్పీ పేజ్ అయితే డెవలప్ చేయబోతున్నాం. సో ఆ జేఎస్పీ పేజ్లో మనం ఏం చేయబోతున్నాం అంటే వి గోన్ టు గెట్ సమ్ యూజర్ ఇన్పుట్ డీటెయిల్స్. సో కొన్ని యూజర్ ఇన్పుట్ డీటెయిల్స్ అన్ని యూజర్ ఇన్పుట్ అని చెప్పొచ్చును, లేదంటే కస్టమర్ డీటెయిల్స్ అని కూడా చెప్పొచ్చును, ఓకే. సో ఆ కస్టమర్ డీటెయిల్స్ అన్నిటిని గెట్ చేసుకోబోతున్నాం. మనం సబ్మిట్ చేసిన వెంటనే వీ విల్ రీడైరెక్టెడ్ టు సక్సెస్ డాట్ జేఎస్పీ పేజ్ అలాంగ్ విత్ ద ఎంటైర్ డీటెయిల్స్ అన్నట్టు. సో ఈ విధంగా ఒక మల్టీపేజ్ అప్లికేషన్ అయితే మనం ఇప్పుడు స్ప్రింగ్ ఎంవిసి యూజ్ చేసి డెవలప్ చేయబోతున్నాం గైస్, ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా ఏంటంటే మనం స్ప్రింగ్ ఎంవిసి అనేది ఇట్స్ వెబ్ అప్లికేషన్ కదా. సో మనం కొత్తగా ఒక వెబ్ డిపెండెన్సీ యాడ్ చేసుకొని ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం గైస్, ఓకే. సో ఫస్ట్ బై డిఫాల్ట్ Maven అండ్ జావా ఐఎమ్ గోన్ యూజ్ సేమ్ 2.7.2. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్టిఫాక్ట్లో ఐఎమ్ గోన్ టు చేంజ్ ఓకే ఎగ్జాంపుల్ కూడా చేంజ్ చేద్దాం, ఐ మీన్ డొమైన్ నేమ్ కూడా. లెట్స్ టేక్ ఇట్ యాజ్ తెలుగు స్కిల్ హబ్, ఓకే. సో ఇక్కడ ఆర్టిఫాక్ట్లు ఏంటంటే తెలుగు స్కిల్ హబ్ ఎంవిసి, ఓకే. ఎంవిసి అనేది ఆర్టిఫాక్ట్ నేమ్ లేదంటే మన ప్రాజెక్ట్ నేమ్గా ఇస్తున్నాను అన్నట్టు, ఓకేనా. సో మనం జనరేట్ చేసేదానికంటే ముందు మనం ఏం చేయబోతున్నాం అంటే వీ గోన్ టు యాడ్ సమ్ డిపెండెన్సీస్, ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే వెబ్ అనే ఒక డిపెండెన్సీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ వెబ్ డిపెండెన్సీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఈ వెబ్ డిపెండెన్సీతో పాటే మనకి యూనో టామ్ క్యాట్ ఎంబెడెడ్ సర్వర్స్ అన్నీ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. సో దట్ మన యొక్క అప్లికేషన్ని డైరెక్ట్గా ఒక వెబ్సైట్లో సర్వర్ ద్వారా మనం డైరెక్ట్గా రన్ చేసి చూడొచ్చు అన్నట్టు, ఓకేనా. సో మనం యూజువల్గా థర్డ్ పార్టీ సర్వర్స్ అయితే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడంటే వెన్ యూఆర్ ట్రైయింగ్ టు డెవలప్ ఎనీ జావా అప్లికేషన్ ఆర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వితౌట్ వెబ్ డిపెండెన్సీ. వెబ్ డిపెండెన్సీ లేకపోతే మనం థర్డ్ పార్టీ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం మన యొక్క అప్లికేషన్తో కాన్ఫిగర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. బట్ మన యొక్క గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్ప్రింగ్ వెబ్ డిపెండెన్సీలోనే మనకి ఎంబెడెడ్ టామ్ క్యాట్ సర్వర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మన అప్లికేషన్ మన సర్వర్ లెవెల్లో అయితే డెవలప్ చేసి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఇన్ఫ్యాక్ట్ మన రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఇవన్నీ కూడా మనం ఈ వెబ్ డిపెండెన్సీ ద్వారా మనం డెవలప్ చేయొచ్చు అన్నట్టు, ఓకే. అండ్ దీంతో పాటు నేను 2 అడిషనల్ డిపెండెన్సీస్ కూడా యాడ్ చేసుకోబోతున్నాను గైస్. బట్ అట్ ప్రెజెంట్ నేను ఇప్పుడు నీకు ఏదైతే ఎగ్జాంపుల్ చూపించానో ఈ ఎగ్జాంపుల్లో యూజ్ చేయను. బట్ మనం ఫ్యూచర్లో డెఫినెట్గా మనం జేఎస్పీ అండ్ హైబర్నెట్ గురించి డిస్కస్ చేస్తాం. అటువంటి టైం అప్పుడు మనకి ఈ 2 డిఫరెంట్ డిపెండెన్సీస్ కూడా మనకి అవసరపడుతుంది. కాబట్టి నేను కరెంట్ ప్రాజెక్ట్లోనే జేపీఏ అండ్ జేఎస్పీ అని చెప్పాను గైస్, ఐమ్ సారీ, దట్స్ అన్ జేపీఏ, ఓకేనా. సో జేపీఏ అండ్ హైబర్నెట్ ఈ రెండింటికి సంబంధించిన డిపెండెన్సీస్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటాను అన్నట్టు. బట్ రైట్ నౌ యూజ్ చేయను, లేటర్ మీకు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాను అన్నట్టు, ఓకేనా. సో లెట్స్ యాడ్ అదర్ 2 డిపెండెన్సీస్ యాజ్ వెల్. సో జేపీఏ అండ్ దెన్ H2 is an Hibernate, okay. So it's an inbuilt memory guys, I mean inbuilt database అన్నట్టు, okay. Alright, let's generate the application అయితే జనరేట్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు డౌన్లోడ్స్ రైట్ నౌ. maximize, go to downloads. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా మన యొక్క ఎక్లిప్స్కి ఎక్స్ట్రాక్ట్ చేసుకోబోతున్నాను అన్నట్టు, ఎక్లిప్స్ యొక్క వర్క్ స్పేస్కి, ఓకే. సి డ్రైవ్ అండ్ అండర్ యూజర్
and here we have our Eclipse workspace. సో ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్నాను. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను గైస్. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ మ్యావన్ ప్రాజెక్ట్ మంది, ఓకేనా. అండ్ ఐమ్ గోన్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఐమ్ గోన్ టు చూస్ దట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అన్నట్టు. దట్స్ అన్ MVC, ఓకే, దట్ వన్, ఓకే. అండ్ సెలెక్టింగ్ ది స్పెసిఫిక్ ప్రాజెక్ట్ మనకి ఆటోమేటిక్గా అందులో ఉండే pom.xml అనేది సెలెక్ట్ అయిపోయింది. ఐమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ఫినిష్, ఓకే. సో మేబీ అట్ ఇనిషియల్ స్టేజ్లో దిస్ మేబీ టేక్ సమ్ టైం గైస్, ఎందుకంటే మన యొక్క మ్యావెన్ డిపెండెన్సీస్ అండ్ దెన్ జార్ ఫైల్స్ డిపెండెన్సీస్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మీరు ఆల్రెడీ ఏదన్నా ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసింటేనే ఆల్రెడీ అవన్నీ మన లోకల్లోనే రెడీగా ఉంటుంది. అప్పుడు మనకి ఇంపోర్టింగ్ టైం అనేది చాలా తక్కువ స్కోప్లోనే అయిపోతుంది అన్నట్టు. సో చూసారంటే నాకు అప్పుడే ఇంపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నట్టు, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం ఏం అప్లికేషన్ డెవలప్ చేయబోతున్నామంటే వి కానట్ ఇంప్లిమెంట్ స్ప్రింగ్ MVC అప్లికేషన్ కదా. సో ఫస్ట్ మనం ఏదన్నా ఒక వెబ్ అప్లికేషన్ డైరెక్ట్గా కాన్ఫిగర్ చేద్దాం గైస్. సో ఇన్ఫ్యాక్ట్ మన ప్రీవియస్ జార్ ఫైల్కి ప్రీవియస్ ప్రాజెక్ట్కి కరెంట్ ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఏంటనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మేవన్ డిపెండెన్స్లో చూసారంటే వీ హ్యావ్ lot of additional jar files guys. It's a starter web. This is related to web application and Tomcat server undi. And then where we have Hibernate. Here we have Hibernate core. So Hibernate and JPA ఇవన్నీ కూడా మన మ్యావన్ డిపెండెన్సీలో యాడ్ అయి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఆల్రైట్, బట్ ప్రీవియస్లో మనకి ఇవన్నీ యాడ్ అయి ఉండవు, ఓకే. సో లెట్స్ ఓపెన్ అవర్ అప్లికేషన్ అండ్ లెట్స్ ట్రై టు run as Java application. Just okay, first run చేసి చూస్తున్నాను guys, then we'll try to start working on it, okay. ఓకే, సో ఇనిషియల్గా మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది, ఎందుకంటే 8080 ఈజ్ ఆల్రెడీ యూస్డ్ అని వస్తుంది. సో బేసిక్గా మనకి ఎంబెడెడ్ టామ్క్యాట్ అనేది మన సర్వర్ అనేది బై డిఫాల్ట్ 8080 పోర్ట్లో రన్ అవుతుంది అన్నట్టు. బట్ అది ఆల్రెడీ సమ్ అదర్ అప్లికేషన్ ఇస్ ఆక్యుపైడ్ అనుకుంటాను. సో మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు చేంజ్ ద పోర్ట్ నెంబర్ గైస్, ఓకే. సో ఇక్కడ సోర్స్ ఫోల్డర్లో వీఆర్ హ్యావింగ్ లైక్ అప్లికేషన్ ప్రాపర్టీస్. ఇందులో మనం డైరెక్ట్గా వచ్చి సర్వర్ డాట్ పోర్ట్ అని ఇచ్చి ఆ పోర్ట్ నెంబర్ మనకి ఏదైతే కావాలో ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చామంటే డైరెక్ట్గా మనకి నెక్స్ట్ టైం నుంచి ఆ సర్వర్ పోర్ట్లోనే మనకు రన్ అవుతుంది అన్నట్టు, ఓకే. సో దట్స్ అన్ కాన్ఫిగరేషన్ అన్నట్టు, ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఐ థింక్ ఇప్పుడు మనకి ఎటువంటి ఇష్యూస్ రాదనుకుంటాను. మన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ. హోప్ఫుల్లీ ఇక్కడ చూసారంటే 8081 అని వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ స్టార్టెడ్. సో మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా వెబ్ అప్లికేషన్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేద్దాం గైస్, విచ్ ఇస్ లైక్ JSP. మనం ఎప్పుడైనా సరే మనం ఒక వెబ్ అప్లికేషన్ వెబ్ పేజ్ డెవలప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అండర్ సోర్స్ అండ్ మెయిన్ ఫోల్డర్లో జస్ట్ క్రియేట్ అన్ న్యూ ఫోల్డర్, ఓకేనా. సో ఆ న్యూ ఫోల్డర్ ఏంటంటే వెబ్ యాప్, ఓకే. సో ఎందుకు బ్రో మీరు డైరెక్ట్గా మెయిన్లో వచ్చి వెబ్ యాప్ క్రియేట్ చేసి అందులో JSP ఫైల్స్ లేదంటే ఏదైనా వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారంటే సో దిస్ ఇస్ లైక్ డిఫాల్ట్ ఫోల్డర్ అన్నట్టు. సో ఇలా మనం క్రియేట్ చేసుకుంటే మనం ఎటువంటి అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన అప్లికేషన్ రన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫైల్స్ అన్ని కూడా ఈ స్పెసిఫిక్ డైరెక్టరీ నుంచే రీడ్ చేసుకుంటాయి అన్నట్టు. సో దట్ ఈస్ డిఫాల్ట్ వే ఆఫ్ యూసేజ్, ఓకేనా. సో డిఫాల్ట్గా ఇక్కడ నుంచే మన అన్ని వెబ్ పేజెస్ అన్ని కూడా రీడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టు మన యొక్క స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, ఓకే. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. దట్ ఈస్ కాల్డ్ హోమ్ పేజ్. సో ఐమ్ గోయింగ్ టు యూస్ JSP and here I'm gonna use like home finish. సో ఇక్కడైతే మనకి ఒక హోమ్ పేజ్ అయితే వచ్చింది. సో ఈ హోమ్ పేజ్లో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ H1 ట్యాగ్ అండ్ ఈ H1 ట్యాగ్లో వెల్కమ్ టు హోమ్ పేజ్ అనేసి జస్ట్ ఒక సింపుల్ హెడర్ మాత్రం ఇచ్చాను అన్నట్టు, ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంకేం ఇవ్వలేదు, నేను డైరెక్ట్గా క్లోజ్ చేస్తున్నాను. అండ్ ప్రాపర్టీ ఫైల్స్ కూడా మనకి ఇప్పట్లో అవసరం లేదు, క్లోజ్ చేస్తాను అన్నట్టు, ఓకే. సో ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది గైస్. ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు హోమ్ పేజ్ కావాలనుకోండి డైరెక్ట్గా హిట్ చేస్తే ఎక్కడికి వస్తుంది, కంట్రోలర్కి వస్తుంది కదా. సో మనం ఫస్ట్ ఇప్పుడు కంట్రోలర్ అయితే డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే. సో ఐమ్ జస్ట్ రైట్ క్లికింగ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ప్యాకేజ్. కంట్రోలర్స్ అన్నిటిని కూడా మనం కొత్త ప్యాకేజ్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ఓకే. సో com.telugu skillhub.mvc.conf
కంట్రోలర్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా అదే ప్యాకేజ్లోనే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. బట్ ఎనీహౌ మనం కొత్తగా ఒక ప్యాకేజ్లో లైక్ కంట్రోలర్స్ అన్నీ ఒక ఇండివిజువల్ ప్యాకేజ్లో, డిఓ క్లాసెస్ అన్నీ ఒక ఇండివిజువల్ క్లాసెస్లో, ఆ తర్వాత మోడల్స్ అన్నీ ఒక ఇండివిజువల్ క్లాసెస్లో, ఐ మీన్ ఇండివిజువల్ ప్యాకేజెస్లో. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్క డిస్టింక్ట్ ఫైల్స్ అన్ని కూడా, డిస్టింక్ట్ క్లాస్ ఫైల్స్ అన్ని కూడా ఒక్కొక్క ప్యాకేజ్లో క్రియేట్ చేసుకుంటే దట్ వుడ్ బి బెటర్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అన్నట్టు గైస్. అన్నిటినీ కలిపి ఒకే ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడం కంటే రెస్పెక్టివ్ ప్యాకేజెస్లో మనం రెస్పెక్టివ్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అన్నట్టు. చూడడానికి ఒక మంచి ఫ్లోలో ఉంటుంది అన్నట్టు. మన యొక్క ఎంటైర్ కోడ్ అనేది మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక కంట్రోలర్ ప్యాకేజ్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ ప్యాకేజ్లో మనం క్లాసెస్ని అయితే డెవలప్ చేయబోతున్నాం అన్నట్టు. రైట్ క్లిక్ చేసి క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అండ్ దిస్ క్లాస్ ఇస్ బిలాంగింగ్ టు కస్టమర్ కంట్రోలర్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో వీ కెన్ సే MVC control something. ఏదో క్లాస్ నేమ్ గైస్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ కెన్ బి ప్రొవైడ్. లెట్స్ హ్యావ్ ఇట్ యాజ్ ఇన్ కంట్రోలర్ MVC. ఓకే. కంట్రోలర్ MVC. ఓకే. దిస్ ఇస్ అవర్ క్లాస్ నేమ్. కంట్రోలర్ MVC ఇస్ అవర్ క్లాస్ నేమ్. సో ఒక క్లాస్ నేమ్ అయితే క్రియేట్ చేశాను గైస్ ఇక్కడ. ఈ క్లాస్ నేమ్ ఇదిదా కంట్రోలర్ అనేది మన అప్లికేషన్కి ఎలా తెలుస్తుందంటే వీ షుడ్ యానోటేట్ యాజ్ కంట్రోలర్. ఓకే. సో అప్పుడే మన అప్లికేషన్కి ఇది వచ్చి ఒక కంట్రోలర్ అనేది తెలుస్తుంది అన్నట్టు. I don't think so. It is not recognizing guys. Maybe I didn't know. Maybe network issue వల్ల రికగ్నైజ్ అవ్వట్లేదు, తెలియట్లేదు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు రికగ్నైజ్ యాజ్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీ. ఓకేనా. బట్ ఎనీ హౌ ఇట్ ఈస్ రికగ్నైజ్ నౌ. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వీ గోన్ టు డెవలప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌటర్స్ గైస్ బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెవలప్ చేయబోయే రౌటర్ ఏంటంటే దట్ ఈస్ ఫర్ ద హోమ్ పేజ్. ఓకేనా. సో పబ్లిక్ we're going to have written type of string and going to have like method called get home అనే మెథడ్లో we're going to return the actual file name. So actual JSP file name. JSP file name ఏంటంటే that is basically home.jsp. ఓకే. home.jsp అనేది రిటర్న్ చేస్తాం అన్నట్టు. సో ఇది వచ్చి కంటెంట్గా రికగ్నైజ్ చేయదు గైస్. మీరు అనుకోవచ్చును మనం దీన్ని రిటర్న్ చేసేటప్పుడు ఇది ఎలా బ్రో ఫైల్గా రికగ్నైజ్ అవుతుంది, ఇది వచ్చి కంటెంట్గా రికగ్నైజ్ అవుతుంది అంటే డెఫినెట్లీ నాట్ గైస్. ఇది ఎప్పుడు కంటెంట్గా రికగ్నైజ్ అవుతుందంటే వెన్ యూ హ్యావ్ అన్ యానోటేషన్ కాల్డ్ రిక్వెస్ట్ బాడీ. ఓకే. రిక్వెస్ట్ బాడీ అనే ఒక యానోటేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఇది వచ్చి ఒక కంటెంట్గా రికగ్నైజ్ అవుతుంది. until unless there is no annotation, this will be considered as an file. Okay na. So that might be JSP file, that might be HTML file based on our extension. So ఇది వచ్చి ఒక ఫైల్ నేమ్ గానే కన్సిడర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే వీ షుడ్ ప్రొవైడ్ ద యానోటేషన్ ఆఫ్ ద రౌటర్. ఓకేనా. గెట్ మ్యాపింగ్. ఓకే. సో గెట్ రిక్వెస్టే కదా మనం యూజువల్గా బ్రౌజర్ నుంచి హిట్ చేసే మ్యాక్సిమం అన్ని కూడా గెట్ రిక్వెస్టే ఉంటుంది అన్నట్టు. సో యూజువల్లీ ఫిచ్ ద డేటా టు షో ద UI. ఓకే. యూజర్ ఎండ్కి మనం డేటా షో చేయడానికి పర్ఫామ్ చేసే అన్ని యాక్షన్స్ కూడా దోస్ ఆర్ ఆల్ గెట్ రిక్వెస్ట్. మనం డీబీలో యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే రిక్వెస్ట్ అన్ని కూడా మాక్సిమం పుట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ అవన్నీ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ డీబీ నుంచి మనం డేటా రిమూవ్ చేయబోతున్నామంటే దట్ విల్ బి డిలీట్ రిక్వెస్ట్ అన్నట్టు. సో వాటి గురించి మనం ఫ్యూచర్లో చూస్తాం అప్కమింగ్ సెషన్స్లలో. సో అట్ ప్రజెంట్ గెట్ మ్యాపింగ్ అయితే క్రియేట్ చేస్తాను విత్ ద వాల్యూ కాల్డ్ స్లాష్. జస్ట్ స్లాష్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ బిలాంగింగ్ టు హోమ్ పేజ్ అండ్ మీనింగ్. ఓకేనా. సో ఐమ్ జస్ట్ సేవింగ్ నౌ. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ సీయింగ్ సమ్ ఎర్రర్. ఇట్స్ గాన్ నౌ. దట్ ఈస్ నో వరీస్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం సర్వర్ని రీస్టార్ట్ చేసామనుకోండి. సర్వర్ రీస్టార్ట్ చేసి ఈ స్పెసిఫిక్ అంటే లోకల్ హోస్ట్ 8080 హోమ్ పేజ్ని హిట్ చేసిన వెంటనే అవర్ హోమ్ పేజ్ అనేది JSP ఫైల్ అనేది డైరెక్ట్గా రెండర్ అవుతుంది అన్నట్టు. సో JSP ఫైల్ ఏముంది, వీ హ్యావ్ ఓన్లీ వెల్కమ్ టు హోమ్ పేజ్ అనే ఒక హెడర్ ట్యాగ్ మాత్రమే ఉంది. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్ నౌ. ఓకే. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే యూ గోనా యూజ్ లోకల్ హోస్ట్ 8081. సో మనం హిట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్ ద JSP ఫైల్. దట్స్ వాట్ మై అసంప్షన్ ఇస్. లెట్స్ సీ. చూసారా JSP ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇది ఎందుకు JSP ఫైల్ని రెండర్ చేయట్లేదంటే మన యొక్క యాక్చువల్ స్ప్రింగ్ బూట్ ఏంటంటే JSP ఫైల్స్ని రెండర్ చేయదు గైస్. డైరెక్ట్గా సర్వ్లెట్స్లో అయితేనే మనం డైరెక్ట్గా రన్ చేయగలుగుతుంది. సో అప్పుడు JSP ఫైల్స్ని సర్వ్లెట్గా కన్వర్ట్ చేసే ఒక maven రిపోజిటరీని, ఒక maven డిపెండెన్సీని మనం యొక్క pom.xml అయితే యాడ్ చేసుకోవాలన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ tomcat. ఓకే. లెట్స్ గో టు ద న్యూ పేజ్ tomcat. సో లెట్స్ గో టు maven రిపోజిటరీ. ఓకేనా.
మేమన్ యూనివర్సిటీలో పోయేసి టామ్ క్యాట్ జాస్పర్ని అయితే మనం డిపెండెన్సీలో యాడ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. దట్స్ అండ్ టామ్ క్యాట్ జాస్పర్. సో ఇదేం చేస్తుందంటే మనకి యాక్చువల్ జేఎస్పీ ఫైల్స్ అన్నిటిని కూడా సర్వ్లెట్స్గా రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో లెట్స్ సర్చ్ ఫర్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఏ వర్షన్ ఆఫ్ టామ్ క్యాట్ జాస్పర్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నది, యాడ్ చేసుకోవాలన్నది ఇట్స్ డిపెండింగ్ అపాన్ అవర్ టామ్ క్యాట్ వర్షన్స్. ఇక్కడ డిపెండెన్సీస్లోకి వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ ఎంబెడెడ్ టామ్ క్యాట్ ఇట్స్ 9.0.65. సో అది ఉందా నాకు తెలియట్లేదు. లెట్స్ సర్చ్ ఫర్ దట్ 9.0.65. సో ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ 9.0.65, 64 వరకు అయితే ఉంది. లెట్స్ ట్రై టు యాడ్ 64 డిపెండెన్సీ. ఓకే, సో జస్ట్ దీన్ని అలానే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు యాడ్ ఇన్ అవర్ pom.xml. సో మనకి మల్టిపుల్ డిపెండెన్సీస్ ఉంటుంది. సో ఈ డిపెండెన్సీస్లో ఇన్ బిట్వీన్లో కానీ, ఎండింగ్లో కానీ, స్టార్టింగ్లో కానీ ఈ డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. యాడ్ చేసుకుంటేనే సరిపోతుంది అన్నట్టు. ఇట్ విల్ ఆటోమేటికలీ కాన్ఫిగర్డ్ అన్నట్టు. సో ఇప్పటి నుంచి మనం సర్వర్ స్టాప్ చేసి రీస్టార్ట్ చేసాం అనుకోండి, మనం ఎప్పుడైతే ఈ 8081 యూఆర్ఎల్ని ఇచ్చేస్తామో మన యొక్క జేఎస్పీ ఫైల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి రెండర్డ్ యాజ్ అన్ సర్వ్లెట్, ఓకేనా. డైరెక్ట్గా సర్వ్లెట్లో రెండర్ అవుతుంది అన్నట్టు. ఓకే, లెట్స్ రీస్టార్ట్ ద అప్లికేషన్. సో మనం డైరెక్ట్గా రీస్టార్ట్ చేయలేం గైస్, ఎందుకంటే దిస్ ఇస్ ఎంబెడెడ్ టామ్ క్యాట్. సో ఎంబెడెడ్ టామ్ క్యాట్స్ అన్నిటిని కూడా మనం ఎంబెడెడ్ సర్వర్స్ ఏవైనా సరే మనం స్టాప్ చేసి రీస్టార్ట్ చేయాలన్నట్టు. సో వీ డోంట్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ వే. సో లెట్స్ మినిమైజ్ దిస్ అన్. ఓకే, సో మనకి సర్వర్ అయితే స్టార్ట్ అయింది, ఓకేనా. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. యా, వీ గాట్ ఇట్. వెల్కమ్ టు హోమ్ పేజ్ అనే home.jsp అయితే డైరెక్ట్గా రెండర్ అవుతుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి యాక్చువల్ ప్రాజెక్ట్ ఏంటి. సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ వే. సో మనం ఒక home.jspలో వీ షుడ్ ఇంప్లిమెంట్ 3 డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్. ఆ ఇన్పుట్ ఫీల్డ్స్లో మనం డేటా సబ్మిట్ చేయబోతున్నాం. ఆ డేటాని success.jsp అనే ఇంకొక పేజ్లో మనం రిటర్న్ చేయబోతున్నాం అన్నట్టు, ఓకే. సో మనం ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఈ 3 ఫీల్డ్స్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం గైస్, ఓకే. అండ్ దెన్ మన సబ్మిషన్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో లెట్స్ గో టు పేజ్. సో ఇక్కడ ఒక స్టైలింగ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను గైస్. దట్స్ ఏం స్టైలింగ్ అంటే మనం డైరెక్ట్గా సిఎస్ఎస్ స్టైలింగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఈ జేఎస్పీ ఫైల్స్లో యూస్ చేసుకోవచ్చు గైస్. ఇన్లైన్ స్టైలింగ్, ఎక్స్టర్నల్ స్టైలింగ్, ఆ తర్వాత వాట్ వీ హ్యావ్ బ్లాక్ లెవెల్ స్టైలింగ్స్, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకే. ఇక్కడ మన స్టైలింగ్స్లో మనం ఫస్ట్ ఏం మెన్షన్ చేయబోతున్నామంటే టెక్స్ట్ అలైన్ అనేది నేను యాడ్ చేసుకోబోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, text align to be center. That's it. సో ఎక్కువ TSS స్టైలింగ్స్ మాత్రమే నాకు కావాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోన్ టు క్రియేట్ అన్ ఫామ్, బేసిక్ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేయబోతున్నాను. ఈ ఫామ్లో ఐఎమ్ గోన్ హ్యావ్ లైక్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్, ఓకేనా. సో 3 కూడా దట్ విల్ బి ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ టెక్స్ట్, ఓకే. అండ్ నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ విల్ బి ఫస్ట్ నేమ్, ఓకేనా గైస్. కస్టమర్ డీటెయిల్స్ కదా, సో ఫస్ట్ నేమ్. అండ్ ప్లేస్ హోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ద ప్లేస్ హోల్డర్ విల్ బి ఫస్ట్ నేమ్, ఓకే. ఫస్ట్ నేమ్, దట్స్ ఇట్. సో ఇది ఒక ఇన్పుట్ ఫీల్డ్ అన్నట్టు. లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ స్టేట్మెంట్స్ ఓవర్ దేర్ అండ్ కాపీ పేస్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. సో ఇక్కడ సెకండ్ ఏంటంటే దట్ ఈస్ ఆల్సో టెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ ఏంటంటే యూ కెన్ హ్యావ్ లాస్ట్ నేమ్, ఓకే. సో దెన్ ప్లేస్ హోల్డర్ షుడ్ బి లాస్ట్ and this should be type of mail, okay na. And ikkada entante I think we can also have it as text, that's not a problem. And ikkada entante we can have name called email, okay. And ikkada instead of first name we can have it as email. And the last input field for submitting, okay, this is type of submit. And let's try to remove rest of all the stuff. So we're gonna have like value will be submit. సో మనం ఒక ఫామ్ అయితే క్రియేట్ చేసాం గైస్. లెట్స్ హ్యావ్ టూ బ్రేక్ స్టేట్మెంట్స్, ఓకేనా. సో సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ గోనా టు స్టాప్ అండ్ రీస్టార్ట్. బట్ ఇక్కడ ఫామ్లో ఏంటంటే యూ గోనా హ్యావ్ టూ అడిషనల్ పారామీటర్స్. వన్ ఈజ్ అన్ యాక్షన్, మనం ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే ఏ యూఆర్ఎల్ హిట్ చేయాలి, అండ్ విచ్ మెథడ్ ఆఫ్ ద యూఆర్ఎల్. సో బేసిక్గా ఏంటంటే వీ గోనా యూస్ లైక్ పోస్ట్ మెథడ్, ఓకేనా. సో డేటాను పోస్ట్ చేయడం కోసమే కదా ఫామ్ అనేది జనరేట్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఏం యాక్షన్ చేసి చూసేపోతున్నాం అంటే యాడ్ కస్టమర్,
ఓకేనా. సో యాడ్ కస్టమర్ అనే ఒక యాక్షన్ అయితే ట్రిగర్ చేయబోతున్నాం. సో దిస్ ఈస్ అన్ రౌటర్ గైస్. ఓకేనా. యాడ్ కస్టమర్ అనేది ఏంటంటే రౌటర్ యూఆర్ఎల్. ఓకేనా. మనం సబ్మిట్ చేసిన వెంటనే ఈ యూఆర్ఎల్లోకి డేటా స్టోర్ అవుతుంది. సో ఈ యాడ్ కస్టమర్ అనే ఒక యూఆర్ఎల్ మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు. వీ షుడ్ క్రియేట్ అండర్ కంట్రోలర్. ఓకేనా. సో మన కంట్రోలర్కి వెళ్ళామనుకోండి, కంట్రోలర్ ఎంవిసి. సో ఇక్కడ మనం ఒక పోస్ట్ రౌటర్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా. పోస్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. So post method and the value will be add customer. సో ఇక్కడ ఏంటంటే we going to return and బేసిక్గా మనం వచ్చే డేటాని we going to రిటర్న్ ఇన్ అండ్ ఇండివిజువల్ పేజ్ అన్నట్టు గైస్. కానీ ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ నుంచి వచ్చే డీటెయిల్స్ అన్ని కూడా ఒక కొత్త పేజ్లో డిస్ప్లే చేయబోతున్నాం. బట్ బిఫోర్ దట్ మనకి డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫస్ట్ మనం సిస్ లాక్ చేసి చూద్దాం, అంటే లాక్ చేసి చూద్దాం. ఆ తర్వాత మనం సక్సెస్ పేజ్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోనా క్రియేట్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ యాజ్ రిటర్న్ టైప్ అండ్ దెన్ గెట్ లైక్ లేదంటే యాడ్ కస్టమర్ సేమ్ వే వాట్ ఎవర్ మేబీ మనం క్రియేట్ చేసే ఫంక్షన్ నేమే మెథడ్ నేమే కదా గైస్. ఓకేనా. సో ఇక్కడ దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే డీటెయిల్స్ ఫస్ట్ నాకు ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే ఈ కంట్రోలర్ యాక్షన్ అనేది ట్రిగర్ అవుతుందని నేను చెక్ చేయాలి. దానికోసం ఐఎమ్ గోనా యూస్ లైక్ సింపుల్ సిస్ అవుట్. ఇందులో యాడ్ కస్టమర్ మెథడ్ ఈజ్ ట్రిగర్డ్. సో ట్రిగర్డ్ అనే ఒక సింపుల్ సిస్ అవుట్ అయితే యాడ్ చేశాను కదా ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే దిస్ యాక్షన్ విల్ ట్రిగర్ యాడ్ కస్టమర్స్ రౌటర్ విత్ పోస్ట్ మెథడ్. అప్పుడు ఇది ట్రిగర్ అయిన వెంటనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకే, లెట్స్ స్టాప్ ద సర్వర్ అండ్ రీస్టార్ట్ ద సర్వర్. ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్. ఓకే, సో నేను మళ్ళీ వెళ్ళి రీఫ్రెష్ చేసి చూస్తున్నాను. అండ్ నౌ దిస్ టైమ్ మనకి బేసిక్ ఏంటంటే హోమ్ పేజ్తో పాటు వీ షుడ్ హ్యావ్ 3 డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, సో ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ కూడా బేసిక్గా ఏంటంటే వీ గోన్ టు ప్రొవైడ్ సమ్ డేటా. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చెప్పబోతున్నానంటే ఐమ్ గోన్ టు ప్రొవైడ్ లైక్ తెలుగు, ఎక్స్క్యూజ్ మీ, అండ్ సెకండ్ నేమ్ యాజ్ స్కిల్ హబ్, అండ్ థర్డ్ నేమ్ యాజ్ తెలుగు స్కిల్ హబ్ @gmail.com. ఓకేనా. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి యాడ్ కస్టమర్ అనే ఈ అనోటేషన్ అనేది ట్రిగర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎర్రర్ వచ్చినా సరే మన యొక్క కన్సోల్లోకి వెళ్ళి చూద్దాం. మన యొక్క కన్సోల్లో ఆ మెథడ్ అనేది ట్రిగర్ అయ్యాలి. ఇక్కడ చూసారా. సో యాడ్ కస్టమర్ మెథడ్ ఈస్ ట్రిగర్డ్ అని వచ్చింది. సో విచ్ మీన్స్ మన యొక్క మెథడ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బేసిక్గా ఇక్కడ మనం ప్రీవియస్ ఫామ్లో ఏదైతే డేటా సబ్మిట్ చేసామో ఈ ఫామ్లో ఉన్న డేటా అన్నిటిని కూడా వీ షుడ్ able to access in this specific method అన్నట్టు. అది ఎలా అంటే that is pretty simple. We can use at request param. So at request param అనే ఒక స్పెసిఫిక్ annotation ద్వారా we can able to achieve. Let me check కరెక్ట్గా annotation కాదని చూస్తాం. Before that let's try to have a name. ఓకేనా. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏంటనేది యాడ్ చేద్దాం. సో we should gonna get all 3 different input fields కదా. ఫస్ట్ ఈ యానోటేషన్ కరెక్ట్గా చూద్దాం. దట్ ఈస్ కరెక్ట్. సో దట్ ఈస్ నో ఇష్యూస్. సో దెన్ అగైన్ నేను ఏం చెప్పబోతున్నానంటే అట్ రిక్వెస్ట్ టెరామ్స్ అనే ఒక యానోటేషన్ యాడ్ చేసి ఐమ్ గోన్ టు గెట్ లాస్ట్ నేమ్. ఓకేనా. అండ్ అగైన్ సో మళ్ళీ ఇంకొక యానోటేషన్ వేస్తున్నాను. సో యానోటేషన్ ఈస్ బేసికలీ మనం సబ్మిట్ చేసిన వెంటనే మనకు వచ్చే రిక్వెస్ట్ పారామీటర్స్ వాల్యూని గెట్ చేసుకుంటున్నాం అన్నట్టు. దట్స్ ఇట్. ఓకే, నాట్ నథింగ్ మచ్ ఆన్ ఇట్. ఓకేనా గైస్. సో ఇక రిక్వెస్ట్ పెరామ్, ఎక్స్క్యూజ్ మీ, రిక్వెస్ట్ పెరామ్ అండ్ ఇక్కడ ఏంటంటే వీ గోన్ హ్యావ్ లైక్ స్ట్రింగ్ ఫార్మేట్, వీ గోన్ టు గెట్ అన్ ఈమెయిల్. దట్స్ ఇట్. సో మనకి ఇక్కడ 3 డిఫరెంట్ వాల్యూస్ని కూడా నేను డైరెక్ట్గా మన యొక్క కన్సోల్లో ప్రింట్ చేసి చూడాలనుకుంటున్నాను. ఒకవేళ కన్సోల్లో ప్రింట్ అయిందంటే ఆ డేటాను మనం డైరెక్ట్గా మన యొక్క సక్సెస్ పేజ్కి అయితే రిటర్న్ చేయొచ్చు అన్నట్టు. లైక్ దిస్. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ నేమ్ కమా అండ్ దెన్ లాస్ట్ నేమ్ comma and email. So basically we could not able to use and comma, so we should only use an concatenation ikkada. So basically python lo comma use chesi ikkada kuda I'm just trying to use it as in comma guys, I'm sorry. Okay, so I hope we can able to get it now. So did we miss something? Okay, we have spell mistake, FIRST. That's it. So I'm just saving now and let me restart the server.
ఓకే. మనం ఇప్పుడేంటంటే దీన్ని రిఫ్రెష్ చేసి మనం ఈ సేమ్ ఫార్మ్ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మన యొక్క వాల్యూస్ అన్నిటిని గూడా ఈ స్పెసిఫిక్ మెథడ్ అనేది యాక్సెప్ట్ చేసుకొని దాన్ని మనం కన్సోల్ లాక్ చేసినట్టనమాట. సో, లెట్స్ ట్రై టు సబ్మిట్ దిస్. ఓకేనా? సో, ఇక్కడ చూసారంటే we got all our data like Telugu Skill Hub and Telugu Skill Hub at gmail.com. Everything is quite good. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే ఈ డేటాను అన్నిటిని కూడా మనం ఒక న్యూ పేజ్‌కి అయితే మూవ్ చేయాలన్నట్టు. ఓకేనా? సో, ఆ న్యూ పేజ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ పేజ్. ఓకేనా? సో, మేబీ ఐ జస్ట్ ట్రై టు కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకేనా? డైరెక్ట్‌గా నేమ్ మాత్రం చేంజ్ చేస్తాను. సక్సెస్. ఓకే. success.jsp. సో, ఈ success.jspలో ఏం చేస్తున్నానంటే ఐయామ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దిస్ ఫార్మ్ స్టఫ్. డైరెక్ట్‌గా యువర్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ అన్నట్టుగా. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. యువర్ డీటెయిల్స్ ఆర్. సో, ఇక్కడ ఏంటంటే వి గోనా హ్యావ్ లైక్ ఎన్ h3 ఫార్మాట్. సో, h3 ట్యాగ్‌లో వి గోనా హ్యావ్ లైక్ ఫస్ట్ నేమ్. సో, ఆ ఫస్ట్ నేమ్ అనేది మనం ఒక మోడల్ అయితే స్టోర్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆ మోడల్‌ని ఇక్కడ రీయూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, మోడల్ ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తాను గైస్. నో వరీస్. అండ్ హియర్ ఐయామ్ గోనా యూజ్ ఈమెయిల్. ఓకే. ఐయామ్ జస్ట్ సేయింగ్ ద సేమ్. సో, ఇప్పుడేంటంటే మనకి సక్సెస్ పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. బట్ మన యొక్క యాక్చువల్ కంట్రోలర్ నుంచి మన యొక్క సక్సెస్ పేజ్‌కి ఎలా డేటా ట్రాన్స్‌ఫర్ చేయబోతున్నాం. దట్స్ వాట్ ఐ మెన్షన్ వెరీ క్లియర్‌లీ. వి కెన్ ఏబుల్ టు డూ దట్ బై యూజింగ్ మోడల్. సో, కంట్రోలర్ నుంచి వ్యూవర్‌కి ఎలా డేటా సెండ్ చేస్తాం దట్ ఈస్ బేసికల్లీ విత్ ద మోడల్ అన్నట్టు. ఓకేనా? సో, లెట్స్ డూ దట్. సో, ఇక్కడ మోడల్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే డైరెక్ట్‌లీ మోడల్ ఈస్ డిఫాల్ట్ పారామీటర్ అన్నట్టు. సో, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్. ఓకే. సో, ఐయామ్ జస్ట్ యూజింగ్ లైక్ మోడల్ ఫ్రమ్ మోడల్. సో, ఈ మోడల్ దట్స్ ఫర్ యూఐ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూసారంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ యూఐ. ఓకే. సో, ఇప్పుడు ఆ మోడల్‌లో ఐయామ్ గోయింగ్ టు యాడ్ ద డేటా. ఓకే. సో, మోడల్ డాట్ యాడ్ అట్రిబ్యూట్స్. So that in the format of string and object. So, string will be like first 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 name, and similarly the actual value will be first name. Okay. Oh, what's happening? So, other thing I'm going to like model dot add attribute, and that gonna have again last name as an key, and the value for the last name will be last name variable. And again I'm going to have like an additional attribute, and that will be email. Okay. And ఇక్కడ కూడా కీ యొక్క వాల్యూ ఏంటంటే ఈమెయిల్. ఓకే. దట్స్ ఇట్. సో, ఐమ్ గోనా సేవ్ ద సేమ్. సో, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్‌గా ఈ మోడల్ యాడ్ చేసిన తర్వాత మనం రిటర్న్ చేయాల్సిన పేజ్ ఏంటంటే success.jsp పేజ్. సో, మీకు ఒక డౌట్ రావచ్చు గైస్ ఇప్పుడు. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే బ్రో బేసిక్‌గా మనం ఇక్కడ మోడల్ అయితే యాడ్ చేసాం కదా! మోడల్ యాడ్ చేసిన డేటా మన యొక్క success.jspలో అవైలబుల్‌గా ఉంటుంది. సో, దీస్ ఆర్ లైక్ ఇంటర్ కనెక్టెడ్ గైస్. ఎంవీసీ దట్స్ వాట్ వి యూజువల్లీ కాల్ ఇట్ యాస్ ఎంవీసీ. మనం ఎప్పుడైతే వెబ్ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నామో దెన్ ఇట్ ఈస్ రెడీ టు కాన్ఫిగర్ మోడల్ v1 కంట్రోల్. ఓకే. సో, ఇక్కడ ఇచ్చే మోడల్‌ని డైరెక్ట్‌గా ఇట్ విల్ బి రెడీలీ అవైలబుల్ టు దిస్ స్పెసిఫిక్ జేఎస్పీ పేజ్. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఐమ్ గోనా యూజ్ డైరెక్ట్‌లీ ద కీ వేరియబుల్ నేమ్. సో, దట్స్ కాల్డ్ first name. Okay. And excuse me, we should not have twice a time the braces, and we're gonna have last name, and here I'm gonna use excuse me email. That's it. Let me save the same. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఈ మూడిటిని కూడా మనం డైరెక్ట్‌గా మోడల్ నుంచి రీడ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకేనా? సో, ఐయామ్ జస్ట్ స్టాపింగ్ ద సర్వర్. నేను ఇప్పుడు మళ్ళీ సర్వర్‌ని రీస్టార్ట్ అయితే చేస్తున్నాను గైస్. లెట్స్ సీ. సో, ఐ థింక్ ఫర్ నౌ pom.xml ఈస్ నాట్ నీడెడ్. ఐయామ్ జస్ట్ క్లోజింగ్ ద సేమ్. సో, ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్‌గా ఒక ఫార్మ్ సబ్మిట్ చేసామనుకోండి. సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫార్మ్ డీటెయిల్స్ అనేది మనకి కొత్త పేజ్‌లో రావాలి. ఓకే. దట్స్ హౌ వి విల్ బి అండర్‌స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఎంవీసీ. ఓకేనా? Alright, server is started. Okay, na? So, let's try to refresh it. Okay, I don't want to reuse the same router again. Okay, na? So, now I'm gonna use Telugu, excuse me, Skill Hub, and I'm gonna use Telugu Skill Hub main ID. So, submit చేసిన వెంటనే ఏమవుతుందంటే
as we can able to see, we are moved to that specific success page. Our success page, the first name is Telugu and last name is Skill Hub, and email ID is teluguskillhub@gmail.com. సో మనం ఇప్పుడు చాలా క్లీన్గా అండర్స్టాండ్ అవుతుంది గైస్ మనకి హౌ దట్ మోడల్ అండ్ వ్యూ అండ్ కంట్రోల్ విల్ బి వర్కింగ్. ఓకేనా? సో మోడల్, యాజ్ పార్ట్ ఆఫ్ మోడల్ ఏంటంటే వి విల్ బి క్రియేట్ ఈ రిక్వెస్ట్ అన్ని కూడా ఇన్ ద సేమ్ ఫ్లో. ఓకేనా? మనం ఇక్కడ ఏదైతే ఫ్లో చూస్తామో కంట్రోలర్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ నుంచి విల్ పాస్ ద మోడల్ డేటా బేస్డ్ ఆన్ సమ్ బిజినెస్ లాజిక్స్, and from there we will passing the data to the viewer will can able to reuse the actual model data, and we are able to pass into the HTTP రెస్పాన్స్ టు ద క్లయింట్ సైడ్ అన్నట్టు. యూజర్ ఎండ్కి మనం డేటా అనేది జేఎస్పీ ఫైల్ మీద రిటర్న్ చేస్తాం. సో ఆ జేఎస్పీ ఫైల్ని సర్వ్లెట్స్గా మాడిఫై చేసుకోవడానికి కోసం యూజ్ చేసేద్ద టామ్ క్యాట్ జాస్పర్. ఓకే? సో ఇట్స్ లైక్ ప్రీటీ సింపుల్ ప్రాసెస్ గైస్. ఐ థింక్ మీకు ఎగ్జాంపుల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ అండ్ కంట్రోలర్. ఫ్రమ్ కంట్రోలర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ హ్యావింగ్ అండ్ వీఆర్ గెటింగ్ సమ్ మోడల్ డేటా బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ లాజిక్, అండ్ వీఆర్ రిటర్నింగ్ అండ్ వ్యూవర్. దట్స్ ఇట్. దిస్ ఇస్ లైక్ 3 డిఫరెంట్ ఫ్లో. ఓకేనా? ఆల్రైట్ గైస్, మనకి ఇప్పుడైతే ఎంవిసి అంటే ఏంటి అనేది ఒక పక్కా క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ రియల్ టైమ్ అప్లికేషన్ గైస్. అదేంటి బ్రో, మనం ఇప్పటివరకు డెవలప్ చేసిన రియల్ టైమ్ అప్లికేషన్ కాదా అంటే, నో, ఇట్ ఈస్ ఆల్సో రియల్ టైమ్ అప్లికేషన్. బట్ మనకి యాక్చువల్ ప్రాజెక్ట్లో డేటాబేస్ లేదు అండ్ అడిషనల్ బీన్ కాన్ఫిగరేషన్స్ లేవు. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా ఇప్పుడైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దట్స్ వేర్ వీ గోన్ టు యూజ్ అన్ న్యూ అడిషనల్ ఫీచర్. దిస్ నాట్ అ న్యూ అడిషనల్ ఫీచర్. మనం ఇప్పుడు ఫస్ట్ టైం చూడబోతున్నాం అన్నట్టు. ఓకేనా? సో స్ప్రింగ్ డేటా జేపీఏ అండ్ హైబర్నేట్. సో ఈ రెండింటి గురించి చాలా క్లీన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి గైస్. ఈ రెండింటి కూడా మనం ఎందుకోసం యూజ్ చేస్తామంటే, దిస్ బోత్ ఆర్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మన యొక్క యాక్చువల్ డేటా మనం ఏదైతే పర్ఫామ్ చేస్తామో అవన్నీ కూడా మనం లోకల్లో ఎంటర్ చేస్తామన్నట్టు. బట్ దట్స్ నాట్ ద కేస్ ఇన్ రియల్ వరల్డ్. సో మనం యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే డేటా గెట్ చేసుకున్నామో ఆ డేటాని మనం మోడల్లో కాకుండా డైరెక్ట్గా డీబీలో స్టోర్ చేయడం, డీబీలో ఉండే డేటాని మనం డైరెక్ట్గా రీడ్ చేసుకోవడం. సో ఇటువంటి ఆపరేషన్స్ అన్ని మనం పర్ఫామ్ చేస్తామన్నట్టు యూజింగ్ దిస్ స్ప్రింగ్ డేటా జేపీఏ అండ్ హైబర్నేట్. ఓకే? సో ఈ రెండింటి గురించి నేను ఫస్ట్ క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్తాను గైస్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఆన్ జేపీఏ. ఓకే? సో ఈ జేపీఏ అనేది ఏంటంటే, యాజ్ ఐ మెన్షన్, ఇట్స్ అన్ జావా persistence API. సో ఇట్స్ అన్ API. సో ఇట్ విల్ వర్క్ యాజ్ అన్ అ బ్రిడ్జ్. ఓకేనా? ఇది ఒక బ్రిడ్జ్లా వర్క్ అవుతుంది అన్నట్టు. సో బిట్వీన్ జావా అప్లికేషన్ అండ్ రిలేషనల్ డేటాబేస్. సో మనకి ఏదైతే జావా అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్ నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటామో డీబీకి, ఆ డీబీలో ఉన్న డేటాని మనం గెట్ చేసుకోవడం, మ్యానిపులేట్ చేసుకోవడం, ఇటువంటి అన్ని పర్ఫార్మెన్స్ కూడా మనం చేస్తూ ఉంటాం యూజింగ్ జేపీఏ. సో దట్స్ వాట్ ద సెకండ్ పారాగ్రాఫ్ డినోట్స్. ఓకేనా? సో ఇట్ ఈస్ అన్ సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్. సో జేపీఏకి మనకి సంబంధించి చాలా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉంది. దాన్ని యూస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ all our crude operations like creating, deletion and updation and editing the DB data, ఇవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. బట్ వితౌట్ హైబర్నెట్ ఆల్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ చేయాలంటే వితౌట్ హైబర్నెట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదేంటి బ్రో, అంటే జేపీఏ కంటే హైబర్నెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఎస్, అబ్సల్యూట్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ హైబర్నెట్ ఏం వర్క్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో మనం ఏదైతే జావా క్లాసెస్ అనేది మనం క్రియేట్ చేస్తామో ఆ క్లాసెస్ని మన యొక్క డీబీలో ఉన్న ఫీల్డ్స్ని రెండింటిని కూడా మ్యాపింగ్ చేస్తుంది అన్నట్టు. లెట్స్ సే మనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా క్లాసు. సో ఈ క్లాస్లో ఐడి నెంబర్ 25లో ఉండే డీటెయిల్స్ అన్నిటిని కూడా నేను రిమూవ్ చేయాలనుకోండి. లెట్స్ అజ్యూమ్ ఐడి నెంబర్ 25. ఐడి నెంబర్ 25లో ఉండే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేయాలనుకోండి. సో అప్పుడు ఈ జావా క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ మన యొక్క డీబీలో ఉన్న ఫీల్డ్స్ రెండు మ్యాచ్ అయ్యేలా ఉందా లేదా, రెండు ప్రాపర్ మ్యాపింగ్లో ఉంటేనే వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ డెలిషన్ ఆపరేషన్. ఓకేనా? సో ఇప్పుడు జేపీఏ విల్ రిమూవ్ దట్. ఓకేనా? జేపీఏ ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు రిమూవ్ దట్ డేటా ఆర్ యాడ్ ద డేటా. బట్ అది ఎప్పుడు చేయగలుగుతుంది? వెన్ వీ హ్యావ్ అన్ అ ప్రాపర్ పర్సన్ టు మ్యాప్ బోత్ జావా బీన్ క్లాసెస్ అండ్ అవర్ హైబర్నెట్ జావా బీన్ క్లాసెస్ అండ్ అవర్ డేటాబేస్ టేబుల్ ఫీల్డ్స్ అన్నట్టు. సో ఆ రెండు కూడా మనకు ప్రాపర్గా కాన్ఫిగర్లా ఉంది, మ్యాప్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్, లైక్ ఏదైనా అవ్వండి. ఓకేనా? లైక్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ ఆపరేషన్స్ అన్ని జేపీఏ చేస్తుంది. బట్ వితౌట్ దట్ మ్యాపింగ్, సో ఆ మ్యాపింగ్ అనేది లేకపోతే వీ కెనాట్ ఏబుల్ టు డూ ఫర్దర్లీ. ఓకేనా? సో ఐ హోప్ మీకు కొద్దిగా అర్థమైనా కానీ అప్కమింగ్ ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుందండి. ఓకేనా? సో దట్స్ వాట్ మన పారాగ్రాఫ్లో కూడా ఏం మెన్షన్ చేసామంటే, హైబర్నెట్ ఈస్ అన్ ఫ్రేమ్వర్క్ విచ్ హెల్ప్స్ టు మ్యాప్ అవర్ అప్లికేషన్
model objects to relational database tables. Okay. ఆల్రైట్ గైస్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ రియల్ వరల్డ్. ఓకేనా, రియల్ వరల్డ్లో మనం ఎలా అయితే ఒక JPA అండ్ హైబర్నెట్ యూస్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తామో అలా ఒక అప్లికేషన్తో డెవలప్ చేద్దాం. సో ఇప్పుడు మనం డెవలప్ చేయబోయే అప్లికేషన్లో మనం ఏం చేయబోతామంటే JPA అండ్ హైబర్నెట్ యూస్ చేసి వి గోనా టు పోస్ట్ ద డేటాని మనం ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో, మనం ఇప్పుడు యాక్చువల్గా వెబ్సైట్లో ఒక డేటాని సబ్మిట్ చేస్తున్నాం కదా గైస్, ఆ సబ్మిట్ చేసే డేటాని మనం ఏం చేయబోతున్నాం అంటే వి గోనా టు స్టోర్ ఇన్ DB. ఓకేనా, DBలో డేటా స్టోర్ చేసుకోవడం, ఆ స్టోర్ చేసిన డేటాని గెట్ చేసుకోవడం. సో ఈ 2 డిఫరెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తేనే మనకి JPA అండ్ హైబర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So first మనం we should configure few properties from application.properties. ఓకేనా, సో ఇనిషియల్గా నేను అన్ని పేజెస్ని క్లోజ్ చేస్తున్నాను, అదర్ దెన్ దిస్ క్లోజ్ అదర్స్. సో మనకి ఎక్కువ ట్యాబ్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయబోతామంటే వి షుడ్ గోనా హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్ హియర్. స్ప్రింగ్ డేటా సోర్స్ని మనం చేంజ్ చేసుకోబోతున్నాం అన్నట్టు. డేటా సోర్స్ ప్లాట్ఫామ్. ఓకేనా, డేటా సోర్స్ ప్లాట్ఫామ్ను మనం H2గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నట్టు, హైబర్నెట్ ప్లాట్ఫామ్గా. అండ్ స్ప్రింగ్ డాట్ డేటా సోర్స్ డాట్ URL. సో ఆ స్ప్రింగ్ హైబర్నెట్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ ఆఫ్ URL అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలన్నట్టు. సో వీ కెన్ యాడ్ JDBC. ఓకే, JDBC H2 mem Telugu స్కిల్ హబ్. సో ఇది వచ్చి మన యొక్క మాన్యువల్ URL గైస్. ఈ URLలో మనకి ఏంటంటే మన యొక్క DB అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో మన యొక్క SQL DB అనేది H2 DB అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. ప్రిటీ సింపుల్. ఆ తర్వాత మనకి H2కి సంబంధించిన కన్సోల్ లాగ్స్ అన్ని కూడా మనకి తెలియాలన్నట్టు. మనకి ఏదన్నా హైబర్నెట్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి లాగ్స్ అనేది ఎనేబుల్ చేయకపోతే మనకి తెలియదు అన్నట్టు. ఫర్ దట్ ఐమ్ గోయింగ్ టు ఎనేబుల్ ద లాగ్స్. ఓకేనా, H2.console.enable enabled equal to true. Okay, no, that's it. So this is what we're going to do as part of an application properties guys. So in that close చేస్తున్నాం, we doesn't want it anymore. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే we're going to develop a model. ఓకేనా, సో ఆ మోడల్ ఏంటి బ్రో అంటే, సో ఇప్పుడు వరకు మనం డేటాని ఎలా రిసీవ్ చేసుకున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ వేరియబుల్స్ కదా. సో బిఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ వేరియబుల్స్ కదా. బట్ మనం ఇలా రియల్ టైంలో DB అనేది ఇలా ఉండదు అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా DB నుంచి డేటా అనేది గెట్ చేసుకోలేమన్నట్టు. లెట్స్ సే మనం 10 డిఫరెంట్ ఫీల్డ్స్ ఉందనుకోండి, లైక్ ఒక పెద్ద బిగ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు మనం అడ్రస్ తీసుకుంటాం, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అండ్ దెన్ ఆధార్ నెంబర్, ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇటువంటి అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వీ కెనాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇన్ దిస్ వే. ఓకేనా, మనం డెఫినెట్గా ఒక మోడల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ ఎంటిటీ. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ మోడల్. సో రైట్ క్లిక్ చేసి ఒక న్యూ ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఆ న్యూ ప్యాకేజ్ దానికోసం అంటే ఫర్ స్టోరింగ్ అవర్ డేటా ఇన్ ఫార్మాట్ ఆఫ్ మోడల్. ఓకేనా, సో com.telugu skill hub .mvc .model. దట్స్ ఇట్. సో మనకు మోడల్ అయితే జనరేట్ అయిపోయింది గైస్, మోడల్ క్లాస్ అయితే జనరేట్ అయిపోయింది. ఇందులో మోడల్ నేమ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం యూజింగ్ సమ్ క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్ ఏంటంటే కస్టమర్. ఓకే, కస్టమర్. ఓకేనా, కస్టమర్ అనే ఒక క్లాస్ని అయితే జనరేట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ అన్ క్లాస్ ఫర్ అవర్ మోడల్ అన్నట్టు. సో ఈ మోడల్ని మనం మోడల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంటిటీ గైస్. సో ఈ మనం ఎప్పుడైతే ఎంటిటీ క్రియేట్ చేస్తామో మనకి JPA అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు జనరేట్ అనే టేబుల్ ఆటోమేటికలీ. మనం దీని ఎంటిటీ క్రియేట్ చేసి మనం సర్వర్ స్టాప్ అని రీస్టార్ట్ చేసామనుకోండి, డైరెక్ట్గా మనకి ఏంటంటే మన యొక్క కస్టమర్ టేబుల్ అనేది జనరేట్ అయిపోతుంది అన్నట్టు. మీకు ఇది ఒకసారి చూపిస్తాను. ఓకేనా, సో అట్ ప్రెజెంట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ వేరియబుల్స్. ఓకేనా, మన అప్లికేషన్ కావాల్సిన ఫీల్డ్ వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ప్రైవేట్లో ఫస్ట్ ఐడి క్రియేట్ చేసుకుంటున్నాను, అండ్ దెన్ we're gonna have like string format, first name and last name ఆర్డర్లో వస్తాను. ఓకేనా, first name, and then we're gonna have private string, we're gonna have last name, and similarly we're gonna have private string, we're gonna have like an email. So ఈ అన్ని వేరియబుల్స్కి we're gonna create and getters and setters guys. ఓకేనా, రైట్ క్లిక్, gonna source, and we're gonna have like an getters and setters, generate getters and setters, select all. ఆఫ్టర్ ఈమెయిల్ అనే ఫీల్డ్ తర్వాత క్రియేట్ చేస్తుందంట. దట్ ఈస్ ఫైన్, దట్స్ వాట్ వీ నీడెడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీ గోన్ టు మేక్ ఇట్ యాజ్ అన్ ఎంటిటీ. ఓకేనా, ఇది ఒక ఎంటిటీ అనేది మనం చెప్పాలన్నట్టు. ఓకేనా, చెప్పకపోతే మన యొక్క స్ప్రింగ్ బూట్కి ఇది ఎంటిటీ క్లాస్ అనేది తెలియదు అన్నట్టు.
సో దిస్ ఎంటిటీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ పర్సిస్టెన్స్, ఓకేనా. సో జేపీఏ నుంచి మనకు వచ్చి ఒక అడిషనల్ అనోటేషన్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఐడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఆల్సో కమ్ ఫ్రమ్ పర్సిస్టెన్స్. అండ్ ఈ ఐడి అనేది ఇట్ విల్ బి ఆల్వేస్ ఆటో జనరేటెడ్ గైస్. మనం ఎలానో యూజర్ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఐడి అనే ఫీల్డ్ ఇవ్వట్లేదు, మనకి ఆటోమేటిక్గా ఒక్కొక్క ఫీల్డ్ యాడ్ అయ్యేటప్పుడు మనకి డీబీలో డిస్టింక్ట్గా ఒక వేరియబుల్ అయితే ఉండాలి. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఐడి యాజ్ ప్రైమరీ కీ. సో దానికోసం ఐమ్ జస్ట్ జనరేటెడ్ వాల్యూ అనేది యాడ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ జావా పర్సిస్టెన్స్. ఓకే, సో ఐమ్ గోనా సేవ్ దిస్. సో ఇప్పుడు మనం ఏంటంటే మన అప్లికేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఈ ఎక్కడైతే ఎంటిటీ ఉందో ఆ ఎంటిటీ క్లాస్ అనోటేషన్ ద్వారా మనకి హైబర్నెట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ అన్ టేబుల్ ఫర్ అస్, ఓకేనా. సో మనం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్, బట్ ఎనీహౌ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ అడిషనల్ కోడింగ్ యాజ్ వెల్, ఓకేనా. ఇంకా కొద్దిగా అడిషనల్ కోడింగ్ క్రియేట్ చేసి దెన్ విల్ ట్రై టు చెక్అవుట్ అవర్ డీబీ డీటెయిల్స్ అండ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మోడల్ అయితే మనం జనరేట్ చేసాం. ఇప్పుడు మనం యూసర్ సబ్మిట్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మోడల్లోనే స్టోర్ అవ్వాలనుకోండి. దెన్ వాట్ వీ విల్ డూ, సో విల్ కమ్ హియర్, విల్ ట్రై టు రిమూవ్ ఆల్ దీస్ డీటెయిల్స్, ఓకేనా. ఇక్కడ ఉండే అన్ని డీటెయిల్స్ రిమూవ్ చేస్తాను ఎక్సెప్ట్ మోడల్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐమ్ గోనా హ్యావ్ అన్ కస్టమర్, the actual class name. So here I'm going to have like data, something like that, okay na. సో ఇక్కడ కస్టమర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ మోడల్ క్లాస్, దాన్ని ఇంపోర్ట్ చేసుకునేస్తున్నాం. సో ఇక్కడ ఈ మోడల్ క్లాస్లో మనకు వచ్చే డేటా ఎలా వస్తుందంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ JSON సమ్ అదర్ ఫార్మాట్, ఏదో ఒక ఫార్మాట్లో వస్తుంది. ఆ డేటా అనేది మనం ఇక్కడ డేటా నాకు వేరియబుల్కి అయితే అసైన్ చేసుకుంటున్నాం అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు వచ్చే డేటాని ఐమ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ఫస్ట్ మనం మోడల్ యాడ్ చేసిన కంటే మనం డైరెక్ట్గా డీబీలో యాడ్ చేసుకోవాలన్నట్టు, ఓకేనా. సో ప్రీటీ సింపుల్ గైస్. మనం ఎలా అయితే ఇది ఎంటిటీ క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు మనకి డెఫినెట్గా ఆ ఎంటిటీ ద్వారా మనం డేటా అనేది రిసీవ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ వచ్చే అన్ని పారామీటర్ డీటెయిల్స్ అనేది మనం ఈ ఎంటిటీ డేటాలో వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ డేటాని మన యొక్క హెస్టోలో స్టోర్ చేసుకోవాలన్నట్టు, ఓకేనా. మన యొక్క ఇంటర్నల్ మెమరీలో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకుంటాం, సో ఇట్ ఈస్ లైక్ ప్రిటీ సింపుల్. దానికి మీకు ఇందాక చెప్పాను జేపీఏ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ క్లాస్, ఓకే. ఇంటర్ఫేస్ ఆ సెట్ ఆఫ్ క్లాసెస్ని కూడా మనం జేపీఏ అంటాము. జేపీఏ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, ఓకేనా. సో అందులో ఒక ఇంటర్ఫేస్గా వచ్చి జేపీఏ రెపాజిటరీ, దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఆ ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేద్దాం గైస్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అండర్ కంట్రోలర్ నేను ఏం చేయబోతున్నానంటే ఐమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ఇంటర్ఫేస్. The interface name will be what we can have. Let's try to have customer repo. Customer repo అని ఒక కస్టమర్ రెపో అనే ఒక ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేస్తున్నాను గైస్. సో ఈ కస్టమర్ రెపో అనే ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ అన్ బేసికలీ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ JPA repository, okay, repository. ఓకే, సో ఈ JPA repository అనేది ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రూడ్ ఆపరేషన్స్ గైస్. ఇక్కడ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ విల్ బేసికల్లీ గెట్ 2 డిఫరెంట్ పారామీటర్స్. ఒకటి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం గెట్ చేసుకోబోతున్నాం అండ్ రీడ్ చేసుకోబోతున్నాం, డెలీట్ చేయబోతున్నాం, అప్డేట్ చేయబోతున్నాం, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ JPA ఇందులో కాన్ఫిగర్ చేయబోతున్నాం అన్నట్టు. సో వీ షుడ్ మెన్షన్ ఇట్, ఓకేనా. కస్టమర్ అనే ఒక టేబుల్, కస్టమర్ అనే ఒక ఎంటిటీని వీ గోనా టు పర్ఫార్మ్ సమ్ క్రూడ్ ఆపరేషన్స్, ఓకేనా. So the data type for the actual entity will be integer, the primary key, okay. So we're going to import it from the model, that's it. సో ఇప్పుడు మీరు JPA repository ఓపెన్ చేసి చూసారనుకోండి, యూ కెన్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ అడిషనల్ ఫంక్షన్స్ అన్నట్టు. సో ఇక్కడ చూసారంటే ఫైండ్ ఆల్. ఫైండ్ ఆల్ దేనికోసం అంటే మన యొక్క డీబీలో మనం ఏదైతే ఇక్కడ క్లాస్ ప్రొవైడ్ చేస్తాం ఎంటిటీ క్లాస్, ఆ ఎంటిటీ క్లాస్ అనేది ఇట్స్ అండ్ టేబుల్, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, మనం ఏదైతే ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేస్తామో కస్టమర్స్ అనేది ఇట్ ఇస్ బేసికలీ టేబుల్, ఓకేనా. సో ఆ టేబుల్లో ఉండే యాక్చువల్ డేటాస్ అన్నిటిని గెట్ చేసుకోవాలంటే ఫైండ్ ఆల్ అండ్ ఫైండ్ బై ఐడి, సేవ్ ఆల్ అన్నిటిని సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అండ్ ఫ్లష్ మెథడ్స్ అండ్ చాలా ఉన్నాయి గైస్, ఓకేనా. సో వీఆర్ ప్లెంటీ ఆఫ్ మెథడ్స్. డెలీట్ చేయాలంటే దానికి డెలీట్ బై ఐడి. సో ఇటువంటి అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకి ఇక్కడ JPA రెపాజిటరీలో ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే. సో జస్ట్ సేవింగ్ దిస్ నౌ. సో JPA రెపాజిటరీ అనేది ఇట్స్ అన్
ఇట్స్ అన్ ఏపీఐ అని చెప్పొచ్చును, పర్సిస్టెన్స్ ఏపీఐ అని చెప్పొచ్చును. సో యూజింగ్ దిస్ వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఆల్ అవర్ ఆపరేషన్స్ ఫ్రమ్ ద డీబీ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు మనకి యూనో కస్టమర్ అనే క్లాస్ కూడా మనకి ఇంకా అవసరం లేదు, ఇట్స్ ఆల్రెడీ ఎంటిటీ. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ నౌ. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే మనం ఫస్ట్ ఒక యాక్చువల్ మనం ఏదైతే రెపో క్రియేట్ చేసామో ఆ రెపోని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ రెపో. ఓకే. సో ఇదేంటంటే జేపీఏ యొక్క ఏపీఐ అన్నట్టు. దీన్ని యూస్ చేసుకుని మనం డీబీలో డేటాను యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. కస్టమర్ రెపో అండ్ యూనో ద యాక్చువల్ వేరియబుల్ నేమ్ విల్ బి రెపో. ఓకే, దట్స్ ఇట్. సో సేమ్ క్లాస్లో ఉంది కాబట్టి, ఐ మీన్ సేమ్ ప్యాకేజ్లో ఉంది కాబట్టి వీ డజంట్ వాంట్ టు ఇంపోర్ట్, ఐ థింక్ సో. అండ్ ఇక్కడ ఏంటంటే వీ గోనా యూస్ లైక్ రెపో డాట్ అండ్ వీ గోనా హ్యావ్ సేవ్ మెథడ్. ఓకేనా. సో ఈ సేవ్లో వీ గోనా హ్యావ్ లైక్ డేటా. సో ఇక్కడ ఈ డేటా అనేది ఏంటంటే దట్స్ అన్ యాక్చువల్ డేటా దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద యూజర్ యూఐ. ఆ డేటా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు సేవ్ ఇట్ ఇన్ ద రెపో. సో ఈ రెపో అనేది దేనికి సంబంధించింది? దిస్ ఇస్ రిలేటెడ్ టు ద కస్టమర్ రెపో. సో ఈ కస్టమర్ రెపో అనేది దేనికి సంబంధించిన ఎంటిటీ? దిస్ ఇస్ రిలేటెడ్ టు కస్టమర్ ఎంటిటీ. కస్టమర్ ఎంటిటీ అనేది ఏంటి? కస్టమర్ టేబుల్. సో ఆ కస్టమర్ టేబుల్లో మనం స్టోర్ చేసుకోబోతున్నాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడుండే రెపోని ఇక్కడ మనం యూస్ చేసుకున్నాం కదా. హౌ ఇట్ విల్ బి కాన్ఫిగర్? We need to have it as annotation as auto configure, auto wired. Okay, so this auto wired will help us to wire our pins అన్నట్టు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసాం ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ మనం ఆటోమేటిక్గా వైర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో లెట్స్ స్టాప్ దిస్ వే అండ్ లెట్స్ ట్రై టు రన్ దిస్ గైస్. ఓకేనా. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఏంటంటే డేటా యాడ్ అయిన తర్వాత ఏంటంటే డేటా యాడ్ అవుతుంది, యాడ్ అయిన వెంటనే విల్ మూవ్ టు లెట్స్ ట్రై టు స్టార్ట్ దిస్. ఓకే. సో ఇక్కడ డేటా యాడ్ అవుతుంది, యాడ్ అయిన వెంటనే విల్ రిటర్న్ ద సక్సెస్ డాట్ జేఎస్పీ. బట్ సక్సెస్ డాట్ జేఎస్పీలో ఏముంది? వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్. సో అవి ఏవి ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు. ఓకేనా. ఇక్కడ ఏమి మనం మోడల్ స్టోర్ చేసుకోవట్లేదు. ఐ థింక్ దోస్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ హియర్. ఓకేనా. సో అట్ ప్రజెంట్ నేను దీన్ని అట్నే కట్ చేస్తున్నాను. ఓకే. సో ఐమ్ నాట్ యూజింగ్ ఇట్ ఎనీమోర్. ఇక్కడ ఐమ్ గోనా హ్యావ్ లైక్ ఇట్స్ అన్ success page. Okay. It's an success page. Okay, so let's start. సేవ్ చేశాను కదా, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, తప్పదు ఇంకా. ఓకేనా గైస్. సో ఫర్దర్ ఫ్యూచర్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మనం డీబీలో ఏదైతే డేటా స్టోర్ చేసుకున్నామో అదే డేటాని మనం ఫైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ద్వారా గెట్ చేసుకొని దాన్ని మన యొక్క మోడల్ యాడ్ చేసుకొని ఆ డేటాని మనం ఇక్కడ సక్సెస్ డాట్ జేఎస్పీలో రెండర్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో లెట్స్ గో అండ్ రిఫ్రెష్ నౌ. సో ఇక్కడ ఐఎమ్ గోనా టు హ్యావ్ తెలుగు స్కిల్ హబ్ అండ్ తెలుగు స్కిల్ హబ్. సో సబ్మిట్ చేసిన వెంటనే లెట్స్ సీ వీ కమ్ టు ఇట్స్ అండ్ సక్సెస్ పేజ్. ఓకేనా. సో ఇక్కడ మనకి డేటా డీబీలో యాడ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే వీ షుడ్ గో టు H2 కన్సోల్. ఓకేనా. సో వీ హ్యావ్ అన్ H2 కన్సోల్ ఓవర్ హియర్. సో డైరెక్ట్గా పేజ్ ఏంటంటే 8081/H2 console. Okay, we doesn't want any more else guys. Okay, just H2 console ఇచ్చిన వెంటనే it will ask for the login page. ఇక్కడ చూసారంటే what is the JDBC URL that we provided, same URL ఇక్కడ ఉంటుంది and username by default SA and password will be empty అన్నట్టు. సో దేన్ని మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు గైస్. మనం జస్ట్ టెస్ట్ ద కనెక్షన్ అనేది క్లియర్ అయిపోయింది. సో నేను క్లికింగ్ ఆన్ కనెక్ట్, మనకి ఇక్కడ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ డోంట్ నో, హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ వీ హ్యావ్ అన్ కస్టమర్. ఓకేనా. కస్టమర్ అయిన ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది అన్నట్టు. ఓకే. సో బై డిఫాల్ట్ ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే వెన్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, మన కోడ్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో సర్వర్ని రన్ చేస్తామో మనకి ఎక్కడెక్కడైతే ఎంటిటీ ఉందో, ఓకేనా, సో దట్ ఎంటిటీ విల్ హెల్ప్ us టు క్రియేట్ యాస్ అనే టేబుల్. సో దాన్ని ఒక టేబుల్గా క్రియేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ ఆల్ అవర్ ఐటమ్స్, ఐడి, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ హియర్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వీ గోన్ టు చెక్అవుట్ ఫస్ట్. మనం ఇప్పుడు డేటా ఏదైతే యాడ్ చేసామో ఆ యాడ్ చేసిన డేటా మనకి డీబీలో ఉందా లేదని ఫస్ట్ మనం చెక్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ యాజ్ అన్ ఫస్ట్ స్టెప్. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్లో ఉండే అన్ని డీటెయిల్స్ గెట్ చేసుకోబోతున్నాం. లెట్స్ ట్రై టు రన్. వావ్, వీ గాట్ ఇట్. ఇక్కడ చూసారా, వీ హ్యావ్ అన్ మెయిల్ ఐడి అండ్ వీ హ్యావ్ అన్ యాక్చువల్ first name and we have an actual last name. Okay na. So let's try adding an other name. Okay na, మనం ఇంకొక నేమ్ యాడ్ చేద్దాం like John Smith something. Okay na, first name will be John Smith. Okay. So mail id as john@gmail.com.
ఓకే. సో, బేసిక్‌గా టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి నేను సబ్మిట్ చేశాను గైస్. ఎంటర్ క్లిక్ చేశాను. వితౌట్ క్లికింగ్ ఎట్ డౌన్ యారో. ఇప్పుడేంటంటే బై డిఫాల్ట్ మనకి ఏం యాడ్ అయి ఉంటుందంటే ఫస్ట్ నేమ్ యాస్ జాన్ అండ్ సెకండ్ నేమ్ యాస్ స్మిత్ అండ్ ఈమెయిల్ ఐడీ యాస్ జస్ట్ యూ నో జాన్ ఐ థింక్ సో. సో, లెట్స్ ట్రై రన్నింగ్ అగైన్. సో, ఇక్కడ చూసారంటే ద సేమ్. సో, ఇప్పుడు ఏదైతే చెప్పామో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అయిందన్నట్టు. లెట్స్ హ్యావ్ వన్ మోర్ ప్రాపర్ డీటెయిల్స్. ఓకే. Let's have it as Suman Kalyan. Okay, let's have a name called Suman Kalyan and email ID as Suman Kalyan at gmail.com. Okay, when I click on submit, data is submitted to console. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తానంటే వీ గాట్ ద సేమ్ డేటా ఓవర్ హియర్. ఓకే. సో ఇక్కడ ఈ అన్ని డీటెయిల్స్ని కూడా ఇఫ్ యూ వాంట్ టు ఫిచ్ అండ్ డిస్ప్లే టు ద యూజర్ దట్ వీ కెన్ ఏబుల్ టు డూ. ఓకేనా, ఫైండ్ ఆల్ అనే ఒక ఫంక్షనాలిటీ ద్వారా వీ కెన్ ఏబుల్ టు ఫిచ్ ద డీటెయిల్స్. ఓకేనా, సో ఇట్ ఇస్ ప్రిటీ మచ్ ఈజియర్ గైస్. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఒక క్రూడ్ ఆపరేషన్ అనేది డైరెక్ట్గానే పర్ఫామ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, ఐ బిలీవ్ సో. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ మనం మోడల్ అనేది క్రియేట్ చేసాం కదా. సో వీఆర్ గోన్ హ్యావ్ లైక్ మోడల్. ఆ మోడల్లో వీ గోన్ హ్యావ్ లైక్ మోడల్ డాట్ add attribute. Okay, so we're gonna have in the format of previously ఎలా స్టోర్ చేస్తున్నాం అలానే స్టోర్ చేసుకుందాం. So let's have it as a data variable name and let's have a model as repo dot find all. ఓకేనా, సో ఇక్కడ ఫైండ్ ఆల్ అనేది ఏం చేస్తుందంటే దిస్ విల్ బేసికల్లీ గెట్ ఆల్ అవర్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అండ్ రిటర్న్ బ్యాక్ టు success.jsp page along with the actual variable. ఓకేనా, సో ఇక్కడ టెంపరీగా మోడల్లో స్టోర్ చేసుకున్నాం టు పాస్ ద డేటా టు సక్సెస్ పేజ్. ఓకేనా, మనం ఈ రెపో ఫైండ్ ఆల్ అనేది మనం డైరెక్ట్గా మనం ఏం చేయలేమంటే ఇక్కడ కాల్ చేయలేమన్నట్టు సిన్స్ ఇట్ ఇస్ అన్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా, సో HTML కోడ్ అనేది ఇట్స్ లైక్ మార్కప్ లాంగ్వేజ్ వేర్ వీ కెనాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఆల్ అవర్ కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా, సో కాబట్టి మనం ఇక్కడే కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం డేటాని గెట్ చేసుకున్న డేటాని మోడల్లో యాడ్ చేసుకున్నాం. ఆ మోడల్లోని డేటాని మనకి డైరెక్ట్గా యూజ్ చేసుకోబోతున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఇది వచ్చి దిస్ ఇస్ అన్ ఇటరబుల్ గైస్. ఓకేనా, విచ్ మీన్స్ వీ విల్ బి డేటా వేర్ ఇట్ ఈస్ అన్ ఇటరబుల్. ఓకేనా, ఆర్ హైడ్రేటబుల్. సో వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ అవర్ ప్రొనౌన్సియేషన్. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ డేటాని ఇటరేట్ చేసి ప్రింట్ చేయాలనుకోండి దెన్ డెఫినెట్లీ వీ షుడ్ go for the syntax called JSTL. ఓకేనా, సో వీ షుడ్ గో ఫర్ ద సింటాక్స్ కాల్డ్ JSTL. JSTL అనేది ఏంటంటే జకార్డీ స్టాండ్స్ ట్యాగ్ లైబ్రరీ. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ గైస్. ఓకేనా, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్. ఐ థింక్ దట్స్ వాట్ యాక్చువల్ సింటాక్స్ ఇస్. ఓకేనా, సో ఇక్కడ మనం డైరెక్ట్గా యూజ్ చేయలేమన్నట్టు. వీ షుడ్ గో విత్ అన్ JSTL ట్యాగ్ లైబ్రరీ. దాన్ని యూజ్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఇటరేట్ అవర్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ actual JSP page. Okay, so what I'm going to do, I'm having a tag for it. Okay, I'm going to have like tag here. సో ఇక్కడ ఏంటంటే JSTLని ట్యాగ్ లైబ్రరీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ట్యాగ్ నేమ్ అనేది ఎలా తెలుస్తుందంటే జనరల్గా అన్ని ట్యాగ్స్కి అప్లై అవుతుందంటే డెఫినెట్గా అప్లై అవ్వదు. సో దేనికైతే మనం ప్రిఫిక్స్లో C అనేది యాడ్ చేస్తామో దానికి మాత్రమే యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఐమ్ జస్ట్ సేవింగ్ ద సేమ్. అదేవిధంగా వీ షుడ్ హ్యావ్ అన్ డిపెండెన్సీ యాజ్ వెల్ ఫర్ JSTL. సో దిస్ జకార్డీ స్టాండ్స్ ట్యాగ్ లైబ్రరీ. ఓకే, సో ఇక్కడ మన పామ్లెట్ ఎగ్జాంపుల్లో మనం దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడైతే యాడ్ చేసాను. లెట్స్ సీ. ఓకే, సారీ గైస్, మై సిస్టమ్ స్టక్. ఓకే, ఆల్ రైట్, లెట్స్ సేవ్ దిస్. సో ఇక్కడ ఏమంటే ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్. మనం ఎప్పుడైతే మన డిపెండెన్సీస్లో ఏదైనా డిపెండెన్సీ యాడ్ చేసామంటే ఇట్ విల్ స్టార్ట్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడుతో మనకి పామ్లెట్ ఎక్స్ఎంఎల్తో పని అయిపోయింది. వీఆర్ క్లోజింగ్ ఇట్ నౌ. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వీ గోన్ టు హైడ్రేట్ ద వాల్యూస్. ఓకేనా, ఆర్ ఇటరేట్ ద వాల్యూస్. ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఐఎమ్ గోన్ యూస్ C:, for each loop. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ, దట్స్ అన్ for each syntax. So for each syntax లో ఏం చేయబోతున్నానంటే I'm going to have like a variable called I, and that is basically get assigned from items. Okay, na items equal to you're going to have one same model data. Okay, na సో మోడల్లో మనం ఏదైతే డేటా నేమ్ యూజ్ చేసుకున్నామో క్రియేట్ చేయడం కోసం సేమ్ నేమ్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకేనా, సిమిలర్ వే /C:. ఓకే, ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ యాడెడ్, దట్స్ ఫైన్. సో ఇక్కడ ఏం చెప్పబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు హైడ్రేట్ ద లూప్ అన్నట్టు, రిటరేట్ ద లూప్ బేస్డ్ ఆన్ ఈచ్ ఎలిమెంట్ అన్నట్టు. సో సింపుల్గా ఐమ్ గోనా యూస్ లైక్ అన్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా,
సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో our h3 tag that should be fine, I think so. Okay, our h4 tag that should be somehow bold kada. So I'm gonna use like a first name, and then the actual name will be $sign I dot I is basically an object. I dot we need an first name. Okay, first name. Okay, the same way we're going to implement for last name and email as well. Okay, paste it out. This is like an last name, and this is for the email. Okay, let's change the respective names as well. Last name, and here we're going to have like an email. Okay, excuse me guys, I'm sorry. So this is like an email, I'm saving the same. సో ఇప్పుడు ఏంటంటే మన యొక్క యాక్చువల్ డేటా అనేది కంటిన్యూస్గా ప్రింట్ అవడానికి స్టార్ట్ అవుతుంది, అలా వన్ బై వన్గా ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ బ్రేక్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్, వీ కెన్ ఆల్సో హ్యావ్. సో ఐమ్ జస్ట్ గోన్ హ్యావ్ లైక్ అన్ HR tag which will help us to make separate each line individually, I believe so. Okay, and also we'll try to have some break statement over here. Okay guys, ఇప్పుడు ఏంటంటే it is a success page and where we're going to render all these details from DB నుంచి గెట్ చేసుకుంటున్నాం, excuse me, where it is ఫ్రమ్ కంట్రోలర్. సో DB నుంచి గెట్ చేసుకున్న డేటాను మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు రెండర్ ఇన్ టు సక్సెస్ పేజ్ అలాంగ్ విత్ ద మోడల్ డేటా. ఓకేనా, సో ఎలా గెట్ చేసుకుంటున్నాం, report dot find all. So it is like pretty simple. Okay na guys, alright, let's stop and restart the server guys. Okay, it is starting. Alright, so I think ఇప్పుడు ఏమవుతుందంటే whatever data we have right there, it will be get erased అన్నట్టు. For every new session our data will be brand new. ఓకేనా, రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి, మళ్ళీ it comes to the index page. So I'm testing the connection and logging back to the Hibernate. ఓకేనా, సో ఇక్కడ select star from customers. ఓకే, our customer. సో ఇక్కడ ఏంటంటే మనం రన్ చేసిన వెంటనే we won't be have any other details అన్నట్టు. చూడండి, ఇట్స్ లైక్ బ్లాంక్. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ డేటా యాడ్ చేయాలన్నట్టు. సో సిన్స్ దట్ ఈస్ నాట్ హోస్ట్ చేసిన వెంటనే వీ విల్ బీ కాన్ఫిగర్ విత్ అన్ అఫీషియల్ DB. సో అప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ కూడా అలానే ఉంటుంది అన్నట్టు. సిన్స్ వీఆర్ టెస్టింగ్ లోకల్, ఎవ్రీ time we restart the server, our data will be always temporary. Okay na, so let's have Telugu and skill hub and Telugu skill hub. So I'm gonna do submit the data. Great. సో మనం సబ్మిట్ చేసిన వెంటనే ఏమైందంటే వీ గాట్ అవర్ ఆల్ డీటెయిల్స్ అన్నట్టు. ఓకేనా గైస్, మనం ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ నేమ్ అని యాడ్ చేస్తామో దోస్ థింగ్స్ ఇస్ స్టోర్డ్ ఇన్ డీబీలో నుంచి మనం రిట్రీవ్ చేసుకున్నాం యూజింగ్ report dot find all. ఆ ఫంక్షన్ ద్వారా గెట్ చేసుకుని దాన్ని మనం ఒక మోడల్ యాడ్ చేసుకొని ఆ మోడల్లో ఉన్న డేటాని సక్సెస్ పేజ్కి మూవ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, యూ విల్ గెట్ ద యాక్చువల్ డేటా. ఓకేనా, సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ద యాక్చువల్ పేజ్ and I'm going to have like a Kiran Kumar. Okay, Kiran Kumar, and again Kiran Kumar at gmail.com, and hit enter malli. So again our data is added into DB, and DB lo nunchi vache details anni we are trying to render here dynamically. Okay, so if you want to add again one more customer, that will be more pretty much happier. Okay, now here I'm going to have like Ricky Martin. Okay, Ricky Martin, and we're gonna have like similarly Ricky Martin at gmail.com. So hit enter. Actually DB, like all these things will be happen in microsecond guys. Okay, on submit just our data will be stored in DB, and DB lo unde details anni kuda again will retrieve back with an entity, and then we are trying to render over here. Okay na, so this is all happen within microseconds. Okay, ఐ హోప్ మీకు ఈ పాటికే JPA అండ్ హైబర్నేట్ యొక్క యాక్చువల్ యూసేజ్ ఏంటి అనేది ఈ పాటికే మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది అనుకున్నాను గైస్. సో JPA ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫార్మింగ్ అండ్ క్రూడ్ ఆపరేషన్స్. మనం ఏదైతే క్రూడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నామో, డేటా మ్యానిపులేషన్స్ అన్నిటి కూడా వాటి యొక్క ఇంటర్ఫేసెస్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది గైస్.
అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఎటువంటి క్రూడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా సరే, మన యొక్క బీన్ క్లాసెస్‌లో ఉండే ఫీల్డ్స్‌ని, మన యొక్క టేబుల్‌లో డీబీలో ఉండే టేబుల్‌లో ఉండే ఫీల్డ్స్‌ని, ఈ రెండిటిని ప్రాపర్‌గా మ్యాపింగ్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ సమ్ క్రూడ్ ఆపరేషన్. సో, ఆ మ్యాపింగ్ చేయడానికి యూజ్ చేసేదా ఈ హైబర్నెట్ అనేది. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ జేపీఏ అండ్ హైబర్నెట్ గైస్. ఓకేనా? మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రూడ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నాం. ఒకటొచ్చి డేటాని పోస్ట్ అండ్ అదర్ థింగ్ ఏంటంటే డేటాని ఫెచ్ చేయడం. సో, యూజువల్‌గా డేటాని సేవ్ చేయడం కోసం repo డాట్ సేవ్ అని యూజ్ చేస్తాం ఫంక్షనాలిటీ. సో, బేసిక్‌గా JPA repo డాట్ సేవ్. సో, అండ్ దెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ యూ నో git operation similarly JPA repo dot get all. So, find all. So, find all అని చెప్పిన it will try to fetch all these operations అన్నట్టు. సో, మీకు ఇంకా ఈ JPA అండ్ హైబర్నెట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఫర్దర్‌గా ఉండే క్రూడ్ ఆపరేషన్స్ అన్ని కూడా ఒకసారి పెర్ఫార్మ్ చేసి చూడండి గైస్. లైక్ డెలీటింగ్ అండ్ అప్డేటింగ్ ద యాక్చువల్ ఫీల్డ్స్ ఇన్ డీబీ. ఇక్కడ ఏదైతే ఉందో సో డైరెక్ట్‌గా ఈ సేమ్ ఫీల్డ్స్‌ని మనం మోడిఫికేషన్ చేయడం. సో, అటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ట్రై చేసి చూడండి. సో, ఇందాక మనం ఎలా అయితే ఇన్‌బుల్ట్ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తామో సేమ్ వే ఇన్‌బుల్ట్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి అప్డేట్ అండ్ డిలీట్ అనేది కూడా పెర్ఫార్మ్ చేయొచ్చనంటూ. లెట్స్ సే మీరు ఒక ఫీల్డ్‌ని డిలీట్ చేయాలనుకోండి. సో, repo డాట్ డిలీట్ బై ఐడీ అని ఒక మెథడ్ అయితే ఉంటుంది. సో, ఆ విధంగా ఆ మెథడ్ యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా వచ్చి ఒక ఫీల్డ్‌ని డైరెక్ట్‌గా ఐడీ ద్వారా అయితే డిలీట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ యాక్చువల్ జీపీ అండ్ హైబర్నెట్ కంటెంట్ గైస్. సో, మీరిప్పుడు నేను చెప్పిన క్రూడ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న డౌట్ వచ్చిందనుకోండి, లైక్ డిలీట్ అండ్ అప్డేషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇంకేమైనా పర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు మీకేదైనా డౌట్ వచ్చిందనుకోండి, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను గైస్. లైక్ యూనో స్ప్రింగ్ బూట్ రెస్ట్‌ఫుల్ ఏపీఐ అనేసి ఒక వీడియో అయితే చేసున్నాను. సో, ఆ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని క్రూడ్ ఆపరేషన్స్ అయితే పర్ఫార్మ్ చేసుంటాను. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి గైస్. ఓకేనా? సో, సింపుల్‌గా మీరు గూగుల్‌లోకెళ్ళి రెస్ట్‌ఫుల్ ఏపీఐ బై తెలుగు స్కిల్ అని సెర్చ్ చేసిన వెంటనే డెఫినెట్‌గా మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. లేదంటే డైరెక్ట్‌గా వెళ్ళి స్ప్రింగ్ బూట్ ఓకే. స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ ఇన్ తెలుగు ఇలా స్టిక్ చేసినా సరే డైరెక్ట్‌గా మన యొక్క వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఇఫ్ యూ సీ హియర్ రెస్ట్ ఏపీఐ యూజింగ్ స్ప్రింగ్ బూట్ ఇన్ తెలుగు ఉంది కదా! సో, ఇది మన యొక్క వీడియోనే. సో, దిస్ ఈస్ హౌ ద థంబ్‌నెయిల్ లుక్స్ లైక్ గైస్. ఓకేనా? సో, ఈ వీడియో చూసారనుకోండి, మనం పర్ఫార్మ్ చేయాలనుకున్న అన్ని క్రూడ్ ఆపరేషన్స్ వితౌట్ డీబీ మనం ఇక్కడ పర్ఫార్మ్ చేస్తుంటాం అన్నట్టు. సో, విత్ డీబీ మనం పర్ఫార్మ్ చేయాలనుకుంటే సో, జేపీఐ రిపోజిటరీ డాట్ అనే ఒక ఫంక్షనాలిటీ యూజ్ చేసుకొని మన యొక్క యాక్చువల్ డీబీలోని డేటా అన్నిటిని మనం మోడిఫికేషన్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఐ హోప్ మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉండిందనుకుంటున్నాను గైస్ ఈ వీడియో. సో, ఇది జస్ట్ అన్ ఇనీషియల్ స్టెప్. సో, ఇంకా ఫర్దర్‌గా కూడా నేను స్ప్రింగ్ బూట్ మీద అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ బేస్డ్ ఆన్ యువర్ సజెషన్స్ నేను వీడియోస్ అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా స్ప్రింగ్ బూట్ మీద అయితే చేయడానికి ట్రై చేస్తాను గైస్. సో, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ట్రై టు ప్రొవైడ్ మీ ఇన్ కమెంట్ సెక్షన్ గైస్. ఇట్ విల్ బి మోర్ ఓవర్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు మనకి సపోర్ట్ చేయాలనుకుంటే యూనో అదేవిధంగా మన యొక్క ఛానల్ మీకు యూస్‌ఫుల్‌గా ఉందనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇదొక కైండ్ ఆఫ్ చిన్న రిక్వెస్ట్ అన్నట్టు. ఓకేనా? ఎందుకంటే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ మీ టు డూ లాట్ మోర్ వీడియోస్ బై మోటివేటింగ్. సో, అదొక బిగ్ మోటివేషన్ ఫర్ మీ అన్నట్టు గైస్. ఓకేనా? సో, ఆల్రైట్ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.